అంటే రిఫ్లెక్షన్ అనగానే ముఖ్యంగా వీడు హిందువుల గురించి మాట్లాడతారు, వేరేటోళ్ళ గురించి మాట్లాడదు అనుకుంటారు చాలా మంది. ఎందుకు మాట్లాడతాము అంటే హిందువుల మనసులో ఉండేటటువంటి భావన ఏదైతే ఉందో ఆ భావన బ్రతికి ఉంటేనే ఈ దేశంలో ఉన్న మిగిలిన వాళ్ళు మంచుకుంటారు అనే ఉద్దేశంతో. మా దేవాలయంలో ముల్లాలకు హక్కు లేదు, హలాల్కి హక్కు లేదు. అల్లా పేరిట హలాల్ చేసింది వాడి దేవుడికి ప్రసాదం అవుతుంది కానీ ఆ ఎంగిల్ని తీసుకొచ్చి మళ్ళీ అమ్మవారి నైవేద్యం ఎంత మహాపాపం అండి. తిరుపతి పోతే కులం సర్టిఫికేట్ అడుగుతుండే ఎవడన్నా, శ్రీశైలం పోతే కులం సర్టిఫికేట్ అడుగుతున్నా, మంత్రాలయం పోతే కులం సర్టిఫికేట్ అడుగుతున్నా, యాదగిరిగుట్ట పోతే కులం సర్టిఫికేట్ అడుగుతున్నా. మరి అట్లాంటప్పుడు దేవాలయాల్లోకి దళితులకు ప్రవేశం లేదని నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు? దేవాలయాల్లోకి అందరికి ప్రవేశం ఉంది కానీ లిటరల్ గా నీకు తీసుకోపోతా. ఒక్క డప్పులు కొట్టే మాదిగ సోదరులను కానీ ఆ దర్గా చుట్టూ తిరగనిస్తారు. దర్గాల దగ్గర డప్పులు కొట్టేటప్పుడు కందుర్లు యాటలు చేసేటప్పుడు ఆ డప్పులు కొట్టే మాదిగ వాళ్ళని గేట్ బయట నిలబెట్టి వీళ్ళే తిరుగుతారు. నాతో పాటు ఉండి ఒక హిందుత్వం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అది నిజంగా రిఫ్లెక్షన్ అని చెప్పేసి నాకు చాలా సంతోషమైంది. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈరోజు రా టాక్స్ లో భాగంగా చాలా ఇంపార్టెంట్ విషయం పైన మనం మాట్లాడడానికి మనతో పాటు ఇద్దరు మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు స్టూడియోలో. ఈ విషయం ఎవరికి కావాలి అంటే ఈ దేశంలో బ్రతుకుతున్నటువంటి అంటే ఈ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం అని కాదు, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ విషయం గురించి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే రిఫ్లెక్షన్ అనగానే ముఖ్యంగా వీడు హిందువుల గురించి మాట్లాడతారు, వేరేటోళ్ళ గురించి మాట్లాడదు అనుకుంటారు చాలా మంది. ఎందుకు మాట్లాడతాము అంటే హిందువుల మనసులో ఉండేటటువంటి భావన ఏదైతే ఉందో ఆ భావన బ్రతికి ఉంటేనే ఈ దేశంలో ఉన్న మిగిలిన వాళ్ళు మంచుకుంటారు అనే ఉద్దేశంతో. సో రీసెంట్ గా ఒక ఇష్యూ జరిగింది, ఒక వారం రోజుల క్రితం. మీరు అందరు కూడా చూసిర్రు, మనం కూడా టెలికాస్ట్ చేసినాం. గద్వాల్ జోగులాంబ, గద్వాల్లోని ఆలయంలో జమలమ్మ ఆలయంలో ఒక స్వామివారు వచ్చారు. వారు దర్శనానికి వెళ్తాము అంటే పోలీసు వాళ్ళు వచ్చేసి అసలు మీరు దర్శనం చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి అరెస్ట్ చేసిర్రా కిడ్నాప్ చేసిర్రా అనే దానిపైన శీర్షిక పైన మనం రన్ చేసినాం. ఎందుకంటే అరెస్ట్ చేసినట్టు లేదు, అది కిడ్నాప్ చేసినట్టే ఉండే. అండ్ దానికి మించి అంటే ఒక కాషాయధారితో మాట్లాడాల్సినటువంటి విధానం ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఉండాలి. వాడు ఎటువంటి అధికారి అయినా కూడా ఆ విధానానికి పూర్తిగా పక్కన పెట్టేసి నోటితోటి అట్లీస్ట్ మనం కెమెరా ముందు మాట్లాడలేనటువంటి మాటలు మాట్లాడుతూ ఒక సన్యాసాశ్రమం స్వీకరించినటువంటి యతిని, అది నిజంగా అరెస్ట్లే కనిపించలేదు, కిడ్నాప్ లాంటి వ్యవస్థనే తీసుకొని పోయారు. ఎందుకంటే ఆయన చేసిన తప్పు ఏంటిదంటే అమ్మవారి దర్శనం కోసం రావడం. అయితే దాని వెనకాల ఏమున్నది ఏంది అనే విషయం పైన కూడా కొంతమేర మనం మాట్లాడినాం. కానీ ఇప్పుడు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం విషయం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. వారు ఎందుకు వెళ్ళిర్రు, ఏం చేద్దాం అనుకుంటారు. నా తర్వాత కొద్ది రోజులకి ఒక చిన్న కార్యక్రమం అక్కడ చేసిర్రు, కానీ చాలా పెద్ద స్థాయిలో సక్సెస్ అయింది ఆ కార్యక్రమం. ఆ కార్యక్రమంలో ఎవరున్నారంటే మన మహాజనశక్తికి సంబంధించినటువంటి డాక్టర్ పురుషోత్తం గారు. అయ్యా నమస్కారం. నమస్తే. అండ్ చాలా ధన్యవాదాలు. రీసెంట్ గా మనం ఒక ఇంటర్వ్యూ చేసాం. ఆ ఇంటర్వ్యూలో కూడా నిజంగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ ఇంటర్వ్యూకి. చూడని వాళ్ళు ఇంకా చూడండి, ఇంకా చూస్తున్నారు. అండ్ మళ్ళీ మీరు అడగగానే అవకాశం ఇచ్చారు, మన ఛానల్కి వచ్చారు. స్వామీజీ నమస్కారం. తెలంగాణ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీ శంకర స్వామీజీ గారు, మీరే నిజంగా మొన్న మన ఛానల్ ద్వారా కూడా మేము రన్ చేసాం స్వామీజీ, మాకు పురుషోత్తం గారు పంపించారు. ఆ రోజు జరిగినటువంటి వీడియో చూడగానే నేను వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉండే, బట్ చాలా బాధ అనిపించింది ఆ వీడియో చూసి. అండ్ మీరు మాట్లాడిన విధానం కానీ వారు మీతో మాట్లాడినటువంటి పద్ధతి కానీ ఏది బాలేదు అక్కడ. నిజంగా యావత్ హిందూ సమాజం కూడా తలదించుకునేటటువంటి పరిస్థితి అది. ఎందుకు అంటే ఇదే సిచ్యువేషన్ మనం అనకూడదు అనుకున్నా, కంపేర్ చేయకూడదు అనుకున్నా సరే కొన్ని సందర్భాల్లో చేస్తే తప్ప సామాన్యులకు అర్థం కాదనే ఉద్దేశంలో చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక కాషాయధారిని ఆ విధంగా మాట్లాడినటువంటి మాటలు ఇదే వేరే మతాలకు సంబంధించినటువంటి వాళ్ళ ముల్లాలు కావచ్చు, లేదా క్రిస్టియన్ ఫాదర్లు కావచ్చు, ఇంకెవరో కావచ్చు, వాళ్ళను కూర్చోబెట్టి మాట్లాడేటటువంటి దమ్ము నిజంగా ఏ అధికారికి లేదు ఈ దేశం మీద, ఏ నాయకుడికి లేదు. కానీ ఇక్కడ ఎందుకు వస్తుంది అనేది వాళ్ళకు వదిలేస్తున్నా. దానికి సమాధానం ఈ మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. అయితే రీసెంట్ గా మీరు అక్కడ ఒక కార్యక్రమం కూడా చేశారు. దానికంటే ముందు అసలు ఆ రోజు ఏం జరిగింది స్వామీజీ, ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. నమస్కారం అండి, చాలా సంతోషం. ఎందుకంటే
ఆ రోజు నేను పడ్డ ఆవేదన ఏదైతే ఉందో కదా, ఆ బాధ సమాజానికి తెలియపరిచినటువంటి సందర్భం ఏదైతే ఉందంటే, సమాజానికి నా యొక్క ఆవేదన ఎవరైతే తెలిపారంటే నిజంగా రిఫ్లెక్షన్ ఛానల్. ఆ రోజు నేను చాలా బాధపడ్డా. ఎవరితో చెప్పుకున్నాను, ఆ రోజు ఉదయమే అన్నగారి సహకారంతో రిఫ్లెక్షన్ వాళ్ళు నాకు ఫోన్ చేశారు. స్వామీజీ ఏంటి జరిగింది, ఏంటి చాలా హిందూ సమాజానికి అవమానకరమైనటువంటి సన్నివేశం, ఏం జరిగిందని అడిగినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అంటే నాతో పాటు ఉంది, ఒక హిందుత్వం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, అది నిజంగా రిఫ్లెక్షన్ అని చెప్పేసి నాకు చాలా సంతోషమైంది. నా సమాజానికి నిజంగా చెప్పుకోవడానికి, ఆ సమాజానికి మొత్తం పంపించింది రిఫ్లెక్షన్ ఛానల్. వాస్తవానికి ఏంటి జరిగిందంటే అన్న, మేము సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా గద్వాల జిల్లా అక్కడక్కడ బాగా ప్రచారం చేస్తున్నాం. అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి గద్వాలలో నగరంలో పట్టణంలో ఉన్నటువంటి జమలమ్మ దేవస్థానంలో ఉత్సవాలు జరుగుతున్నాయి స్వామీజీ, మీరు రండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, కొంతమంది కొన్ని సంస్థల వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. అంతకంటే ముందు ఏం జరిగిందంటే, అక్కడ జమలమ్మ దేవాలయంలో కొన్ని ఏండ్లుగా అక్కడ దేవాలయ వ్యవస్థలో చొచ్చుకుపోయి, ముఖ్యంగా ముస్లింలు, ఇంకా అవి ఇవి చెప్పకుండా డైరెక్ట్గా ముస్లింలు అక్కడ బలి సమర్పణలో సందర్భంగా అమ్మవారికి ఇచ్చే బలిచ్చే సందర్భాల్లో ముస్లింలు ప్రవేశించి అక్కడ హలాల్ చేస్తున్నారు. హలాల్ చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అదే గ్రామానికి చెందినటువంటి కొంతమంది రజకులు అక్కడ దుర్భరమైనటువంటి జీవనం సాగిస్తారు, తినడానికి తిండి లేదు, ఎంతో ఆవేదనకు గురవుతున్నారు. అటువంటి సందర్భంలో వాళ్ళు ఏం చేశారంటే, ఇది దేవాలయంలో బలిచ్చేది మా హక్కు, అది మా పొట్ట కొడుతున్నారు మీరు అని చెప్పేసి ఎదురు తిరిగిరు. అది దేవాలయంలో బలిచ్చే సందర్భంగా బలిచ్చేది మేము, కత్తి పట్టేది మేము, అమ్మవారికి సమర్పించేది మేము, కానీ మా హక్కుల్ని మీరు కాలరాసి అక్కడ ఉన్నటువంటి వచ్చే డబ్బుల్లో బలి ఇచ్చేటప్పుడు హలాల్ చేస్తున్న అమ్మవారికి ఏదైతే బలి ఇచ్చేటప్పుడు ఆ వచ్చే డబ్బులో సింహభాగం 70-80% వాళ్ళు తీసుకొని ఏదో 20% బిచ్చం వేసినట్లు మన రజక సోదరులకు వీళ్ళకి ఇచ్చేవారు. అది వారికి ఎటువంటి సరిపోయేట్టుగా వాళ్ళ ఆవేదనతోని, వాళ్ళ పుట్ట కొడుతున్న ఒక బాధతోని వాళ్ళు ఎదురు తిరిగి వాళ్ళు అన్నారు, మా దేవాలయం, మా గుడి, మా హక్కు, మన గుడి మన హక్కు, కాబట్టి మా దేవాలయంలో ముల్లాలకు హక్కు లేదు, హలాల్కి హక్కు లేదు, చేయాల్సిన పని లేదని చెప్పేసి వాళ్ళు ఎదురు తిరిగిరు. 2 వారాల్లో అక్కడ పూర్తిగా స్తంభింపజేశారు. కేవలం జట్కా పద్ధతిలోనే రజకులే అమ్మవారికి బలి సమర్పించారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు నచ్చలేదు, వాళ్ళు ఎక్కడెక్కడ ఫోన్లు చేశారో, ఎవరెవరు కలిశారో తెలియదు. శంకర్ స్వామీజీ యొక్క ప్రేరణతోనని సమాజంలో కొంత మెసేజ్ వెళ్ళింది వారు, ఆ విషయం నాకు తెలియదు, నిజంగా అంటే నాకు తెలియదు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది నా యొక్క హిందూ కార్యకర్తలు నన్ను ఆహ్వానించడం జరిగింది. స్వామీజీ మీరు కార్యక్రమానికి రండి, అమ్మవారి దర్శనం జాతర ఉంది, ఇంకా చివరి అంకానికి వచ్చేసింది, మీరు దర్శనం చేసుకోవడానికి రండి అంటే, ముందు రోజు నేను గ్రామానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఒక గ్రామంలో సాయంత్రం పూట ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు జరిగింది. అక్కడ మా కార్యక్రమం తర్వాత 300-400 మంది పాల్గొన్నారు. అందరం కలిసి భోజనం చేసి ఒక వేరే మధ్యల బండి అనేటువంటి గ్రామంలో బ్రహ్మంగారి గుడిలో నిద్రిస్తున్న సమయంలో ఫస్ట్ 2 కానిస్టేబుల్ వచ్చారు, మాటలు ఉంచారు. నేను అనుకున్నా ఇంకా వస్తారు ఇంకా అందరని. ఇక నిద్రకు ఉపక్రమించినప్పుడు వచ్చేసారు పోలీసులు. 2-3 ఎస్ఐలు, ఇక చీకట్లో ఉన్నారు, ఎంతమంది ఎస్ఐలు ఉన్నారో తెలియరు. 2 అయితే బాగా కనిపించారు. ఒక 8 మంది కానిస్టేబుల్ వచ్చారు. వచ్చేసి స్వామి పదండి, ఎందుకు వచ్చారు ఇక్కడికి? అయ్యా ఇక్కడ ఎందుకు ఉన్నారని అడుగుతున్నారు. అంటే ఇక్కడ దేవాలయం దర్శనంకి వచ్చామండి, జమలమ్మ దర్శనంకి వచ్చాము, ఇక్కడ ఉండంటే లేదండి పదండి వెళ్దాం, మీరు ఇక్కడ ఉండొద్దు, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతాను. నేను అడిగిన, అయ్యా నేనేం టెర్రరిస్ట్రా, ఉగ్రవాదిరా, ఏంటి మీరు అసలు నన్ను ఉండొద్దు అని చెప్పడానికి కారణం ఏంటంటే, లేదండి ఉన్నతాధికారుల యొక్క ఆదేశాలు, మీరు పదండి వెళ్దామని చెప్పేసారు. లేదండి నేను రాను, నేను అమ్మవారి దర్శనం చేసుకోవాలి, మీరు రాకపోతే బలవంతంగానైనా తీసుకుపోతాం. అంటే అంతగానం ఏం తప్పు చేసినా సార్, అదేదో చెప్పండి, నోటీస్ అని ఇవ్వండి, ఏమని ఇవ్వండి, ఏం చేసినా పొరపాటు ఏందో అదనే చెప్పండి అంటే, అవన్నీ మీరు కారులో కూర్చోండి చెప్తామని చెప్పేసి అన్న తర్వాత నేను బలవంతం చేసేసరికి కుదరదు, తమాషా చేస్తున్నారా అని ఇంటికి వెళ్ళి, తమాషా చేస్తున్నారా, ముందు పదండి మీరు స్వాములా అని చెప్పేసి మాటలు. ఇంకా నన్ను వస్త్రం కూడా వేసుకొని, పై వస్త్రం కప్పుకొని అడుగుతున్నా, సార్ నేను జమలమ్మ దేవస్థానానికి అమ్మవారి దర్శనం చేసుకోవాలి, అమ్మవారి భక్తుల్ని నన్ను దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించానంటే, కాదు కుదరదు. అసలు నిజంగా ఈ దేశం హిందూ దేశంలో ఉన్నటువంటి మనం, నేను ఏదైనా చర్చికి పోతున్నా, లేదా మస్జిద్కి వెళ్తున్నా, దర్గాకి వెళ్తున్నా వాళ్ళతో కొట్లాడడానికి,
నేను వెళ్తుంది నా దేవాలయానికి కదా, మరి నన్ను అడ్డుకోవడానికి హక్కు ఎవరు ఇచ్చారు వాళ్ళకి? నన్ను అడ్డుకునికి హక్కు మీకు ఎవరు ఇచ్చారంటే అదన్నీ మాట్లాడకండి. ఇప్పుడు ఊకే కాంట్రవర్సీ చేయకండి, బండి ఎక్కండి. నీకు 10 నిమిషాలు సమయం ఇస్తున్నాం. బేసిక్ ఏంటంటే వాళ్ళు అరెస్ట్ చేయడం కాంట్రవర్సీ కాదు, నువ్వు ఎందుకు నన్ను గుడికి పోవద్దు అంటున్నావు అని అడగడం కాంట్రవర్సీ. అబ్బా బాగుంది. మీరు అవన్నీ చెప్పకండి స్వామి, మీరు బండి ఎక్కండి. 10 నిమిషాలు సమయం అయిపోయింది. మీరు ఎవ్వరికి ఫోన్ చేయకండి, ఫోన్ పెట్టేయండి, ఫోన్ ముట్టనేయండి. నేను అడిగాను, సార్ నాకు అమ్మవారి పూజా విధానం అంటే ఉదయం పూట పూజ చేసుకోవాలి, వీరశైవ సంప్రదాయం ప్రకారం కొన్ని చేసుకోవాలంటే మీకు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేస్తాం, మీకు పోలీస్ స్టేషన్లో అక్కడ ఏర్పాటు చేస్తాం, అక్కడ చేసుకోండి అని. చూడండి నిజంగా వీళ్ళు అట్లా అనగలుగుతారు? వాళ్ళకి అన్నమతో ఒక ముస్లింకి కానీ ఒక క్రిస్టియన్కి కానీ విధంగా ఫాదర్కి కానీ అరెస్ట్ చేసినప్పుడు ఇట్లా అంటారా? నేను అక్కడ ఏర్పాట్లు చేస్తామన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అంటే నా దేవుణ్ణి దేవాలయంలో అమ్మవారి మా ఒక పవిత్రమైనటువంటి స్థానంలో ఉంచాల్సినటువంటి అమ్మని వీళ్ళు మా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేస్తాము రండి అంటే ఎంత బాధ అనిపించింది అంటే చాలా బాధ అనిపించింది. అసలుకి వెంబడే మీరు ఖచ్చితంగా రావాల్సిందని చెప్పేసి బలవంతంగా చేతులు పట్టుకొని లాక్కున్నారు, ఇంకా తీసుకుని వెళ్ళడం జరిగింది. నా బండ్లో కూడా ఎక్కనేలే. కానీ ఏమిటి విషయం అంటే అప్పటికే మేము 450 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చినాం. నేను అడుగుతున్నా, సార్ ఈరోజు ఒక నైట్ ఉంటాం, మాకు ఉదయం దర్శనం చేయించండి, వెళ్ళిపోతామంటే అస్సలు కుదరదని, మీరు రావాల్సిందని. డ్రైవర్ సింగిల్ డ్రైవర్ ఉన్నాడు, ఇబ్బంది అవుతా అంటే కూడా మా ప్రాణాలను కూడా వాళ్ళు అసలు లెక్క చేస్తలేరు. అంటే ఆ డ్రైవర్ ఎట్లా నడపాలి, మేము ఎట్లా 2 రోజుల నుంచి నిద్ర లేదు, అసలు ఎంత విసిగించారు అంటే చివరికి నా బండ్లు ఎక్కియకుండా వాళ్ళ బండ్లు ఎక్కేసుకొని 160-170 కిలోమీటర్లు నాన్ స్టాప్గా తీసుకుపోయినాక ఇంకా వారెంట్ అట్లాంటివి ఏం లేవు అక్కడ. నాకు గద్వాల మల్దకల్ పిఎస్ మార్చిన తర్వాత, అక్కడ బండి మార్చిన తర్వాత గద్వాల అవుతుంది జమలమ్మ టెంపుల్ పోతున్న సందర్భంలో సార్ ఆపండి, ఆపకపోతే మాత్రం నేను బండి దుంకేస్తా అని చెప్పేసి రన్నింగ్లో డోర్ తెరిస్తే చేతి పట్టుకున్నాడు ఎస్ఐ. చేతి పట్టుకొని ఏంది ఇట్లా అంటే అక్కడ ఉన్నటువంటి డ్రైవింగ్ చేసే వ్యక్తి ఆయన కానిస్టేబులా పోలీసా ఎవరో తెలియదు. ఏం తమాషా చేస్తున్నా, మీ సాములు అంటే ఇంతేనా, మీరు సాములు అవాయి స్వాములు ప్రచారం చేసేవాళ్ళు ఇంట్లో ఉండాలి, బయట వచ్చి ఏం పని చేస్తారు? మీరు ఎవరింట్లో ఉన్నానట, మన ఆశ్రమంలో ఉండాలి. ఇంకా విచిత్రం చూడండి ఎంత. మీరు తెలిసిన స్వామి అలానే ప్రచారం స్వాములు అనుకుంటున్నాడు. ధర్మ ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? మీరు ఇంట్లో కూర్చోవాలి, ఇక్కడ ఎందుకు వస్తున్నారని అంటే ఎంత బాధ అనిపించింది. మీరు అక్కడనే ఉండండి, మీరు రావాల్సిన పని లేదు, ఇక్కడ ఎందుకు వచ్చి ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పేసి ఆయన వాగ్వాదం జరిగింది. నన్ను దర్శనం కూడా చేసుకునేది సార్. ఆ స్పీడ్ చూస్తుంటే సుమారు 3-3.5 గంటల పాటు ఆ వాహనాలు ఒక్కొక్కటి ఆ రాత్రి 12:30 నుండి ఉదయం 4-4:30 వరకు ఆ స్పీడ్ చూస్తుంటే వింటున్న మా వాళ్ళ పరిస్థితి ఏం కావాలి అసలు? వాళ్ళని కూడా చాలా ఇబ్బందికరంగా సార్, ఇది చాలా ఇబ్బందుల పరిస్థితులకు గురి చేసిన. నాకైతే చాలా బాధ అనిపించింది. నిజంగా మీరు చెప్తుంటే స్వామీజీ మాకు కూడా చాలా ఆ రోజు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇంకా మీరు చెప్తున్నప్పుడు ఇంకా చాలా కష్టంగా అనిపిస్తుంది. అది నిజంగా మీకు చాలా చాలా ధన్యవాదాలు అండి. ఈ విషయాన్ని బయట ప్రపంచానికి తెలపడానికి నిజంగా మీరు చాలా కృషి చేశారు. చేయడమే కాకుండా ఇంతకుముందు ఆఫ్లైన్లో మనం మాట్లాడినట్టుగా ప్రసంగాలు చాలా మంది చేస్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ఏదో ఒక విషయం గురించి ఒకసారి మాట్లాడి వదిలేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మీరు ఆ విషయం గురించి స్వామివారితో పాటు నిలబడమే కాకుండా బయటకు తెలపడమే కాకుండా తర్వాత ఇమీడియట్ గా అక్కడ ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు మహాజన శక్తి తరపున. ఆ కార్యక్రమం వివరాలు ఒకసారి మాకు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే శంకర్ స్వామీజీ వారి విషయంలో ఇప్పుడు రాత్రికి రాత్రి ఒక పెరిఫెరల్ హైదరాబాద్ నుంచి కొంచెం దూరంలో ఉన్న ప్రాంతంలో వారు అనేకమైనటువంటి హిందూ సమ్మేళనాల్లో ప్రసంగిస్తూ వస్తూ ఉన్నారు. హిందువుల చైతన్యం గురించి, హిందువులను జాగరణ చేయడానికి వారు భాషణలు ఇస్తూ ఉన్నప్పుడు వారికి అన్యమతస్తుల నుంచి థ్రెట్ ఉండే అవకాశం కూడా మనం సహజంగా ఊహించవచ్చు కదా. సో ఆ రాత్రిపూట సడన్గా ఎటువంటి నోటీస్ లేకుండా వచ్చిన వ్యక్తులు యూనిఫామ్లో వచ్చినారు, కానీ ఆ యూనిఫామ్ దాన్ని మనం వేరే వ్యక్తులు కూడా వేసుకొని వచ్చి నేను కిల్ చేయడానికి కూడా ఒక కుట్ర చేయవచ్చు కదా, సందేహం లేకుండా. ఎందుకంటే వారు ధర్మ జాగరణ విషయంలో ఒక 50 హిందూ సమ్మేళనాల్లో ప్రసంగించారు. డెడికేటెడ్గా ఆయన మొత్తం జాతిని జాగృతం చేయడానికే వచ్చారు. ఈ కార్యక్రమం నచ్చని వాళ్ళు కుట్ర చేసి ఉంటే ఏంటి పరిస్థితి? ఒకటి మనకు తెలిసే అవకాశం లేదు. రెండోది ఏంటంటే నేను కూడా పోలీస్ వారిని ఏమని అడుగుతున్నా అంటే, మీరు ఏదైనా రిటర్న్గా ఉండుంటే తీసుకొని వచ్చుంటే బాగుండేది, ఆర్డర్ కానీ ఏదైనా తీసుకొని వచ్చుంటే, లేదా నిజంగానే శాంతి భద్రత సమస్యని మీరు ఏమైనా భావించి ఉంటే ఉదయం పూట రావాల్సి ఉంటుంది, పలానా అంశం మీద మేము దీన్ని ఆపుతున్నామని చెప్పాల్సి ఉంటుంది. లేదు
మీకు శాంతి భద్రత సమస్య నిజంగా మూలాల్లోకి వెళ్తే ఎక్కడ తలెత్తుతుంది? ఇది హిందూ దేవాలయం. హిందూ దేవాలయంలో అమ్మవారికి వాళ్ళ నమ్మకాల ప్రకారం ఇస్తున్నటువంటి బలి కార్యక్రమానికి ఆ హిందువులు మేము చేసుకుంటాం మా కార్యక్రమం మాదనడం చాలా సహజమైనటువంటి ఒక నివేదన సమాజం ఏడల. ఒకవేళ నిజంగా మీరు శాంతి కనుక ఏర్పాటు చేయాలనుకుంటే చిన్నగా సింపుల్గా అన్యమతస్తులు ఎవరైతే ఇక్కడ వస్తున్నారో వాళ్ళని పిలిచి మీ మసీదుల్లో మీ దర్గాల్లో మీ కార్యక్రమాల్లో మీరు చేసుకోండి, ఇక్కడికి రావద్దు అంటే సరిపోయే చిన్న అంశాన్ని ఎవరికి చెప్తున్నారు? ఎక్కడ శాంతి భద్రత సమస్య ఉంది? కోణంని ఎటు మలుపుతున్నారు? దీని వెనకాల రాజకీయ శక్తులు ఉన్నాయా అనేది కూడా మనం ఆలోచించాలి. ఇంకా ఏంటంటే అంతకు ముందే స్వామీజీ వారి ప్రసంగంతో చైతన్యం తీసుకురావడం ద్వారా అక్కడ ఉన్నటువంటి హిందూ సోదరులు, రజక సోదరులు ఆల్రెడీ ఆ ప్రాసెస్ని వారి చేతిలోకి తీసుకుని వాళ్ళు మేము కట్ చేసుకుంటామంటే అక్కడ ఉన్న తమాషా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు కూడా వాళ్ళు మానసికంగా ప్రిపేర్ అయిపోయినారు, ఇంక ఇది మనకు రాదులే అని చెప్పేసి వదిలేసిన తర్వాత కొన్ని స్వార్థ రాజకీయపరమైన శక్తులు మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టి ఒక లోకల్ నాయకుడి దగ్గర కొంచెం డిబేట్ చేసి పిలిపించి ఇక వాళ్ళు గట్టిగా ఉన్నారు మీరే తగ్గండి అని చెప్పి మన రజక సోదరులకు చెప్తే అక్కడ నరసింహ అని చెప్పి ఒక రజక సోదరుడు ఉన్నాడు. వారు హిందుత్వ భావజాలంతో ఉన్నారు, వారికి మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, జిల్లా అధ్యక్షుడు రజక సంఘానికి ఉన్నారు వారు. కాబట్టి వారు అట్లా కాదన్నా మేము చేసుకుంటామని చెప్పి రిక్వెస్ట్ చేసినారు. చేస్తే కూడా రేపు పొద్దున కార్యక్రమం ఉంటే ముందు రోజు చర్చ పెట్టి మీరు చేయొద్దు, హిందువులు చేయకూడదు, వాళ్ళు చేయాలని ప్రోత్సహించేటువంటి మన హిందూ నాయకులే, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ వాళ్ళ నాయకులు, రాజకీయ నాయకులు హిందువులు అని చెప్పి దాన్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి లేని పంచాయతీ పెట్టినటువంటి వాళ్ళు శాంతి భద్రతలను డిస్టర్బ్ చేసిరా. మీరు సింపుల్గా ఒక స్టేట్మెంట్ పెట్టి కూర్చోబెట్టి సిఐ దగ్గరనో ఎస్పీ దగ్గరనో ఇరువర్గాలను పిలిపించి వాళ్ళు మీ దాంట్లోకి వస్తామంటలేరు కదా, లేకపోతే ఇంకొక సెక్యులర్ ప్లేస్ అనేటువంటి దేవాలయ అవతల ప్రాంతంలో కూడా కాదు కదా, దేవాలయంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు వాళ్ళు ఊరుకోండి అని చెప్తే తెగిపోయేదానికి చేయకుండా చేయడం ఒకటి. ఇంకొకటి అన్అఫీషియల్గా వీరిని రాత్రంతా కూడా 3.5-4 గంటలు తిప్పిన తర్వాత జిల్లా బార్డర్లో వదిలేసి గద్వాల జిల్లాకి ఎంట్రీ లేదని చెప్పి ఓరల్గా బెదిరించే విధంగా చెప్పడం ఎంత అంటే రాజ్యాంగంలోని రాత్రి చెప్పారు స్వామిజీ గద్వాల జిల్లాలోకి ఎంట్రీ లేదని. ఆ రాత్రి చెప్పారు. ఇంతకుముందు కూడా ఒకసారి నన్ను అరెస్ట్ చేశారు. అప్పుడు హిందూ సమ్మేళనాలు జరుగుతుంటే కుదరదు అనుకున్నాం, అప్పుడు అరెస్ట్ చేశారు. మొన్న కూడా మీరు మళ్ళీ రాకండి అని చెప్పేశారు. అని చెప్పడానికి ఎవరు జాగిరండి నాకు అర్థం కాదు. ఎట్లా ఏ రకంగా చెప్తారు? అధికారాన్ని అనధికారికంగా వాడడం వాళ్ళు చేశారు, అంతే కదా. ఆ అధికారాన్ని అనధికారికంగా వాడేదానికి జోగులాంబ జిల్లాకే రావద్దు. బికాజ్ అంటే ఏం లేదు అక్కడ మనకు కనిపించేది ఏంటంటే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది ఎవరో ఇన్ఫ్లుయెన్స్ తప్ప. లేకపోతే నువ్వు జ్యుడిషియల్ ప్రకారం పోవాలంటే నువ్వు ఓవరాల్ గా ఏ రకంగా చెప్తావు, ఎట్లా చెప్తావు? అసలు తీసుకుపోయి అర్ధరాత్రి 3:30కు జిల్లా దాటి బయట వదిలేసలేంది నోటితోటి, ఎటువంటి ఆర్డర్ లేకుండా ఏం లేకుండా అర్ధరాత్రి 3:30కు మీరు రావద్దు, జిల్లాలోకి అడుగుపడడానికి మీకు అవకాశం లేదు అంటే ఖచ్చితంగా మీరు అంతకుముందు అన్నట్టుగా రాజకీయ నాయకుల ఇన్ఫ్లుయెన్స్ తప్ప అక్కడ మరొకటి కాదు. ఎందుకు ఆ ఇన్ఫ్లుయెన్స్? ఎవరిని సంతృప్తి పరచడానికి? మళ్ళీ ప్లీజ్ సార్ కంటిన్యూ. సో ఏదైతే ఈ ఊరవతల వదిలేస్తున్నారో దానికి సంబంధించి ఇప్పుడు మీరు కూడా ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందనుకోండి, శంకర్ స్వామీజీ మీద మీరు ఏదైనా కోర్టులో నుంచి ప్రొసీడింగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఏదైనా ఆర్డర్ తేవాల్సి, అంతే కదా. దాంట్లో ఏమున్నాయి కారణాలని పొద్దున పూట చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా చేస్తుంటే హిందూ ప్రజలు కూడా చైతన్యం అవుతారు కదా. అయితే ఏమనుకున్నారు, ఈయన రాత్రిపూట భయపెట్టిస్తే ఇంకా మళ్ళీ రాడు, ఈ సమస్య ఇక్కడితో అయిపోతుంది అని అలా ఆషామాషిగా భయపడే వ్యక్తి కాదు శంకర్ స్వామీజీ. శంకర్ స్వామీజీ ఇప్పుడు కాదు, ఢిల్లీలో వేరే రాష్ట్రాల్లో కూడా హిందూ చైతన్యం మీద కర్ణాటకలో బార్డర్లో ఉంటుంది వారి ఆశ్రమం, కాబట్టి చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే హిందువులను చేయడానికి ఈ విధంగా రాజకీయం చేయడానికి శంకర్ స్వామీజీ రాలేదు, రాజకీయ నాయకుడు కాదు ఆయన. ఆయన కేవలం హిందువులను చైతన్యపరుస్తూ హిందువుల్లో బక్కచిక్కినటువంటి బలహీన వర్గాలు ఉన్నాయి, వారు ఈ సామాజిక సమరసతలో భాగంగా చరిత్రలో ఏదైనా అనేక కారణాల వల్ల హిందూ సమాజంలో వచ్చినటువంటి చీలికలను పూడ్చడానికి, సమాజాన్ని సమీకృతం చేయడానికి, సమాజంలో నిమ్న వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ సమాజంతో జోడించడానికి వారు అనేక మంది దళిత మహిళల పాదాల పూజలు చేసే కార్యక్రమం చేసి లిటరల్గా ఒక 3,000 మంది దళిత మహిళల కాళ్ళు గడిగి తన నెత్తి మీద జల్లుకున్నాడు. నమ్మకం రావడానికి సమాజంలోని అట్టడుగు వర్గాలు అనేక కారణాల వల్ల దూరం చేయబడ్డారు, అంటరానితనం అంటున్నారు, మాకు సమాజంలో ఉన్నత వర్గాలు మమ్మల్ని దగ్గర తీయట్లేదు అనేటువంటి నిజం ఉండొచ్చు, నిజం లేకపోవచ్చు, భ్రాంతి కావచ్చు, అపోహ కావచ్చు, అపవాదు కావచ్చు, ఒక రకమైన ఇది కావచ్చు, కొన్ని చోట్ల ఉండవచ్చు, ఎగ్జాజరేట్ కావచ్చు. సమస్య ఏదైనా కూడా సమస్యని
పరిష్కరించే దిశలో వారు వెళ్తూ అట్లాంటి చేసినటువంటి స్వామీజీ సమాజంలో ఒక రకమైనటువంటి సంఘటితం చేసి హిందువులందరినీ కూడా సంఘటితం చేసేదానికి తన స్వామీజీ దాన్ని కూడా పక్కన పెట్టి అలాంటి కాళ్ళు నెత్తులు కలుపుకొని చేసినటువంటి స్వామీజీ ఏ విధంగా మీకు సమాజంలో విద్రోహ శక్తిగా ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఒక స్వామీజీ భయపడితే శంకర స్వామీజీ లాంటి వాళ్ళు, ఆయన తెలంగాణ సాధు పరిషత్ అధ్యక్షులు ఉన్నారు, ఒక 200-300 మంది ఇట్లాంటి స్వామీజీలు అందరూ కూడా వెనక్కిపోతారనేది చెప్పేసి ఏదైతే ఉందో దీనికి ప్లాన్ చేసినారు వాళ్ళు. దాన్ని ఛేదించడానికే మళ్ళీ స్వామీజీ అదే రోజు శపథం మూడినారు. ఏదైతే దేవాలయానికి మీరు రావద్దని చెప్పి ఏదైతే జిల్లా చెప్పిరో మాకు ఎటువంటి ఆర్డర్ లేదు కాబట్టి మళ్ళీ అదే సాధు సంతులతోటి మళ్ళీ అదే దేవాలయానికి దర్శనం చేసుకుంటామని చెప్పి వాళ్ళు పూనినారు. అదేవిధంగా మొన్న ఆదివారం నాడు జములమ్మ దేవస్థానానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ జట్కా హలాల్ పద్ధతిలో నిషేధం అని చెప్పేసి ఒక బోర్డు కూడా తగిలించి ఆదివారం నాడు రావడం జరిగింది. దీని గురించి మనం మాట్లాడదామండి. అయితే స్వామీజీ మీకు ఆ రోజు రాత్రి ఓవరాల్ గా మీకు చెప్పారు మీరు మళ్ళీసారి జిల్లాలోకి అడుగు పెట్టొద్దు అని, రైట్? అడుగు పెట్టవద్దు అన్న తర్వాత మళ్ళీ కొద్ది రోజుల్లోనే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఎవరన్నా వచ్చిర్రా ఏంటి? మీకు ఏమైనా ఫోన్ కాల్స్ కానీ బెదిరింపులు కానీ అట్లాంటివి ఏం రాలేవు. ఒకవేళ అట్లా వచ్చింటే ఇంకా వేరుగా ఉంటుండే. ఎందుకంటే మేము ఈ విషయాన్ని ఏమంటారు అక్కడ జరిగిన తర్వాత మాకు అట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు జరిగిన తర్వాత మేము కొంతమంది సాధువులము మహాజనశక్తి విశ్వ హిందూ పరిషత్ కొన్ని సంస్థల తరపున వెళ్ళి డీజీపీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయ్యా ఇట్లా మా యొక్క అధికారాలని అడ్డుకుంటున్నారు, సమాజంలో సాధువు వెళ్ళనీయకుండా ఒక్కసారి కాదు ఇట్లా 3 సార్లు జరుగుతుంది, ప్రతిసారి నన్ను ఇబ్బందికరపరుస్తున్నారు, కాబట్టి మీరు దీని మీద దృష్టి సారించండి అని డీజీపీ గారికి కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు ఏదైతే సంఘటన జరిగిన 3వ రోజు డీజీపీ గారు కూడా తప్పకుండా దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. వెయిట్ చూడాలి ఇంకా. ఓకే చెప్పారు, ఇంకా దాని నుంచి ముందుకు రాలేదు. తర్వాత ఏంటంటే అంటే మేము శాంతియుతంగానే దర్శనం చేసుకొని వస్తామని వారికి చెప్పిన తర్వాత మేము ప్రొసీడ్ అయ్యాం దర్శనానికి. ఓకే అండి. ఓకే, ఈ హలాల్కి సంబంధించినటువంటి బోర్డు అక్కడ పెట్టారు అని చెప్తున్నారు. నిషేధం అనే బోర్డు ప్రాంగణంలో హలాల్ పద్ధతి ద్వారా బలి ఇవ్వడం అనేది నిషేధం అని చెప్పి బోర్డు పెట్టేసి అక్కడ పెద్ద ఎత్తున భారీ ఎత్తున హిందూ బంధువులు వచ్చారు, కటిక సోదరులు వచ్చారు, మన రజక సోదరులు వచ్చినారు. వచ్చి ఈ సందేశాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక దేవాలయాల్లో ఇదే జరుగుతుంది. అంటే సంభవ్ అంటే మనం వేరే దేశాల యొక్క రాజుల చేత పరిపాలించబడడం వల్ల అదే పద్ధతి కరెక్ట్ అనేది మన బ్రెయిన్లలో తరతరాలుగా నాటుకొని వచ్చినారు. హలాల్ పద్ధతి ద్వారా చేయాలి, వాళ్ళు చేసిన తినాలి. ఇంకా మీరు దాన్ని ఏమంటారు స్వామి? ముర్ధార్ అనే ఒక పద్ధతి ఉంది. మహబూబ్నగర్ నేను ఫస్ట్ టైం వింటున్నాను. నేను నల్గొండ జిల్లా నుంచి కానీ నేను ఎప్పుడు వినలేదు. అది ముర్ధార్ అనే అక్కడ ఎంత ఉంది అంటే ఎవరైనా హిందూ కనుక కట్ చేసి ఇస్తే దాన్ని తినొద్దురా మనం అని చెప్పి మన హిందూ సోదరులు చెప్తారు. ముర్ధార్ అని అంటారంట దాన్ని. అంటే ఆ స్థాయికి మన దాన్ని తీసుకొని వెళ్ళినారు. అంటే భావజాలాన్ని మన బ్రెయిన్స్లలో చూపించినారు. సో దీనికి ఏంటంటే పెద్ద ఎత్తున హిందువులలో చైతన్యం తీసుకురావాలి. సగటు హిందువులలో ఆల్రెడీ కొంచెం చైతన్యం ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఊర్లో అంటే ఎవరైనా పెద్ద మనుషులు ఉంటారు కదా, పెద్ద మనుషులకైతే తినాల్సి వస్తుంది. హిందూ కార్యకర్తలు అక్కడ దాకా తెచ్చారు సమస్యని. అరే మేము చేసుకుంటాం, మీరు వద్దని చెప్పి తెచ్చారు. ఒక దశలో మీరు నమ్మరు, మీరు ఎంత సెటిల్మెంట్కి తెచ్చారంటే ఫస్ట్ అయితే మీరు ఆలయంలోకి వచ్చి మా విశ్వాసాలకి ఇబ్బంది పెట్టే విధంగా మీ హలాల్ పద్ధతి ద్వారా బలి ఇచ్చినటువంటిది మా అమ్మవారికి నైవేద్యం కాదు కాబట్టి మీరు ఆలయం బయట ఉండండి, మీ ఆదాయం కూడా పంపిస్తామని చెప్పి సెటిల్మెంట్కి వచ్చినారు మన హిందూ సోదరులు. చూడండి మనలో ప్రేమ ఎంత ఉంటుంది కమ్యూనిటీ మీద. అంటే అమ్మవారికి ఎంగిల్ నైవేద్యం ఎక్కించొద్దు, ఆ పాపం మాకు అంటగొట్టొద్దు అని చెప్పేసి ప్రేమ కొద్ది, ఇంకా వాళ్ళ మీద ప్రేమ కొద్ది అమ్మవారి మీద భక్తితోనే మేము ఎంతో కొంత మీకు ముఠ చెప్తాం రా నాయన, మీరు లోపలికి రాకండి అని కూడా చెప్పడం జరిగింది. సరే, అది నిజంగా ఈ విషయం వింటా ఉంటే కూడా ఒక రకంగా బాధగా కూడా ఉన్నది. నిజంగా హిందూ సమాజం ఇప్పటికన్నా కొంతమేర దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం కొంతమేర కాదురా నాయన, చాలా ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ బోనాలు వస్తున్నాయి అంటే విపరీతమైనటువంటి ఆషాఢ మాసం, విపరీతమైనటువంటి వ్యవస్థ, ఇవి బళ్ళు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఒకటే, ఇప్పుడు స్వామీజీ అన్నా కూడా వారు మాట్లాడినా కూడా ఏంటంటే ఎంగిలి కూర తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యం. అరే నాయన, ఎంగిలి కూర నువ్వు తింటావా? నీకు తిండి లేకున్నా సరే ఆకలితోటి పండనీకి సిద్ధంగా ఉంటావు. కానీ ఎవడో ఎంగిలి చేసిండు, ఎవడో తూ అని ఉమ్మిండు తీసుకొచ్చి నువ్వు తినరా అని చెప్పేసి నీ ముందు పెడితే 2 రోజుల నుంచి తినకుండా ఆకలితో ఉన్నా సరే ఆ తిండి నేను తినా అని చెప్పి పక్కన పడేస్తాం. అట్లాంటిది మనం ఇదొకటి. రెండవది, నీ విశ్వాసాల మీద, నీ సాంప్రదాయాల మీద, నీ పద్ధతుల మీద నమ్మకమే లేనటువంటి వ్యక్తులు ఏం చేస్తారు? ఈరోజు మనకు నమ్మకం ఉన్నది కాబట్టి మనం తిండి అంతెందుకు, ఈ మధ్య కాలంలో మెఫిల్లు అవి ఇవన్నీ చెప్పి కొన్ని హోటల్లో మొన్న రీసెంట్ గా
వారం 10 రోజుల నుంచి దాడులు జరుగుతూ ఉన్నాయి, తనిఖీలు జరుగుతూ ఉన్నాయి, ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తూ ఉన్నారు. చేస్తున్నప్పుడు ఏంటంటే వాడు తినడు కాబట్టి పక్కోనికి పెట్టేది వాడు ఎట్లా పెడతాడు. ప్రతి కిచెన్లో ఏం కనబడుతుంది అంటే చాలా దరిద్రాలు కనిపిస్తూ ఉన్నాయి స్వామీజీ. నిజంగా చాలా దరిద్రాలు కనిపిస్తాయి. ఎందుకంటే వాడు తినడు, వానికి నమ్మకం లేదు, వాడు తినడు కాబట్టి. అట్లాంటిది నీ సాంప్రదాయం మీదనే నమ్మకం లేనోడు నీకు ఏ రకంగా తయారు చేస్తాడు? అండ్ వన్ మోర్ థింగ్, హలాల్ అంటే చాలా స్పష్టంగా ఉన్నది ఏంటిది, వాళ్ళ అల్లాకు ముందు నైవేద్యం అని చెప్పేసి. అది చేసిన తర్వాత నువ్వు మళ్ళీ నీ తల్లికి నువ్వు నైవేద్యం పెట్టుడు, ఒకళ్ళు తిన్నది తీసుకొచ్చి, ఇది ఎంత నీచము. ఇంకా దీని నుంచి మనం ఎందుకు బయటకు వస్తలేము? ఎంత భావ దారిద్ర్యంలో మనం కొట్టుగా తనలాడుతా ఉన్నాము. దాని నుంచి బయటకు రావాలి. ప్లీజ్ సార్ మీరు కంటిన్యూ చేయరు. నిజంగా బాధ అనిపించింది. వాస్తవం స్వామీజీ, మీరు ఏదైతే చెప్తున్నారో అది అల్లా పేరిట హలాల్ చేసింది వాడి దేవుడికి ప్రసాదం అవుతుంది. కానీ ఆ ఎంగిల్ని తీసుకొచ్చి మళ్ళీ అమ్మవారి నైవేద్యం ఎంత మహాపాపం. ఇది మహాపాపం కదా. మనం మన దేవాలయాల్లోకి అన్య మతస్థులు వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవచ్చు, కానీ అది వాడేమన్నా మన ఆచారాలు పాటిస్తాడా? మనకు వాళ్ళ గనక దర్గాలు మన వాళ్ళు వెళ్తుంటారు, వాడు పోయిందాడు ఏం చెప్తాడు తెలుసా? నెట్టికి దట్టి కట్టుకో, అట్లా కట్టు. అసలు మన కొన్ని గ్రామాల్లో దర్గాలు ఉంటాయి, దర్గాల దగ్గర కందూర్లు చేస్తుంటారు మన వాళ్ళే. అవును, మన దేవతలను కానకుండా ఇంకా పోయి అసలు మన దేవతలు దేవీ దేవతలు లేనట్లు కరువైనట్లు మన వాళ్ళే పోయి ఆ దర్గాలకి ఏదో కందూర్లు చేసి వస్తుంటారు. కందూర్లు చేసి వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు తెలుసా? ఇక్కడ మన దేవాలయంలో రానివ్వట్లేదని చెప్పేసి మన వాళ్ళు కొంతమంది కమ్యూనిస్టులు, కొంతమంది వ్యక్తులు మన హిందూ సమాజం పైన దాడి చేస్తుంటారు. కానీ మన దేవాలయాల్లో ప్రదక్షిణలు చేసేటప్పుడు మన వాళ్ళు చేస్తుంటారు, డప్పులు కొట్టుకుంటూ చేస్తుంటారు, మేళతాళాలు మన గుడి చుట్టూ తిరగనిస్తారు. గుళ్ళో కూడా అన్ని గుళ్ళలో నువ్వు ఏమన్నా తిరుపతి పోతుంటే కులం సర్టిఫికేట్ అడుగుతుండే ఎవడన్నా, శ్రీశైలం పోతే కులం సర్టిఫికేట్ అడుగుతున్నా, మంత్రాలయం పోతే కులం సర్టిఫికేట్ అడుగుతున్నా, యాదగిరిగుట్ట పోతే కులం సర్టిఫికేట్ అడుగుతున్నా. ఆధార్ కార్డే కదా అడుగుతుంది, ఏడైనా కులం సర్టిఫికేట్ అడిగినా? మరి అట్లాంటప్పుడు దేవాలయాల్లోకి దళితులకు ప్రవేశం లేదని నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు? దేవాలయాల్లోకి అందరికి ప్రవేశం ఉంది, కానీ లిటరల్గా నీకు తీసుకుపోతా. నువ్వు ప్రతి దర్గాకి ఇదే ఇప్పుడు మాట్లాడే దళితులకు ప్రవేశం లేదని చెప్తున్న కుహానా లౌకిక మేధావులు ఉంటారు కదా, కుహానా మేధావులు, వాళ్ళని దర్గాల దగ్గర తీసుకుపోతా. ఒక్క డప్పులు కొట్టే మాదిగ సోదరులను కానీ ఆ దర్గా చుట్టూ తిరగనిస్తారేమో అంటే చెప్పండి. డప్పులు కొట్టే వాళ్ళని అక్కడ దూరంగా నిలబెడతారు. ఇప్పుడు వీళ్ళే చెప్తారు కదా దేవాలయాలకు దళితుల ప్రవేశం లేదని. అన్ని దగ్గర మా వాళ్ళు పోతున్నారు, ఎక్కడ ప్రాబ్లం లేదు. కానీ మిమ్మల్ని దొరకపోతా. దర్గాల దగ్గర డప్పులు కొట్టేటప్పుడు, కందూర్లు యాటలు చేసేటప్పుడు దర్గాల దగ్గర మాత్రం ఆ డప్పులు కొట్టే మాదిగా వాళ్ళని గేట్ బయట నిలబెట్టి వీళ్ళే తిరుగుతారు. మరి ఆడ మీకు దర్గాల దగ్గర దళితులకు ఎందుకు ప్రవేశం లేదు? నేను అడుగుతున్నా, దర్గాల దగ్గర దళితులకు ఎందుకు ప్రవేశం లేదు? ఇంకా దేవాలయ చుట్టూ డప్పులు కొట్టుకుంటూ అమ్మవారి ఊరేగింపులో తిరుగుతారు కదా, మీరు అట్లా కూడా తిరగనిస్తలేరు కదా. అంటే మీ దగ్గర మా వాళ్ళకి అవమానం అక్కడొకట. అసలు మీ ఖురాన్ ప్రకారమే చెప్తుంది ఏమని, హలాల్ అంటే అల్లాహ్కు సమర్పించింది, ముస్లిమే చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి, ముస్లిమే చేయాలని. మరి మన దేవాలయాల్లో, అమ్మవారి దేవాలయాల్లో ముస్లింలకు ఏం పని అంటే నాకు అర్థం కాదు. మన అమ్మవారు, మన గుడి, మన హక్కు అయినటువంటి మన దేవాలయంలో మన వాళ్ళని కాకుండా హలాల్ వాళ్ళతో చేయించడం ఎంత ముర్దారా. అంటే ఇంకా దరిద్రం ఏంటంటే, ఒకవేళ ముస్లిం కాని వ్యక్తి కనుక కోస్తే, బలి ఇస్తే మన హిందువులే తినరు. అది అప్పుడే మన విషయం అయిపోతుందా? హిందువులకు వస్తే విషయం అయిపోతుందా? ఎంత దరిద్రం. అసలు భౌతిక బానిసత్వంలోకి ఎప్పుడో వెళ్ళిపోయి బయటికి వచ్చినాం, కానీ ఇంకా మానసిక ఏమంటారు బానిసత్వంలో ఇంకా అట్లాగే కొనసాగుతున్నాం. నిజంగా చెప్తున్నానన్న విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే ఈ గర్వాప్సి అంటున్నాం కదా, ఫస్ట్ అవతల మతంలోకి పోయిన వ్యక్తులను తీసుకొచ్చే దానికంటే ముందు ఈ దరిద్రపు భావజాలంతో ఉన్నారు చూడండి, సెక్యులర్ భావజాలం. అందరు దేవుళ్ళు సమానమే, హలాల్ తినడం, దర్గాలకు పోవడం, కందుర్లు చేయడం, ఇవన్నీ ఏదైతే పీర్ల పండుగ చేయడం, పాతిళ్ళు ఎక్కించడం, ఇవన్నీ ఉంటాయి చూడండి. ఫస్ట్ వీళ్ళని కనుక మనం భావాన్ని మారుస్తామనుకోండి, అంటే ఈ మానసిక బానిసత్వాన్ని కనుక మనం దూరం చేసినామంటే చాలు, మన హిందూ సమాజం ఎంతో బాగుపడుతుంది. ఫస్ట్ దీన్ని మార్చాలి మనం. ఎప్పుడైతే దీనిలోకి వెళ్ళి బయటకు వస్తామో సంపూర్ణ హిందూ సమాజం నిలబడుతుంటుంది. నిజంగా ఇప్పుడు మొన్న పీర్ల పండుగ అయిపోయింది, ఎవరైనా ముస్లింలు పోయారా? వాళ్ళే చెప్తారు, అయ్యా అది మా పండుగ కాదు, మా దగ్గరికి రాకండి, మీరు చేయకండి అని చెప్తారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, ఇండ్లకు సున్నాలు వేస్తారు, బట్టబాత ఉతుకుతారు. ఏమంటారు, ఆ పీర్లు వస్తే 2 గడవల నీళ్ళు, 2 జంపల నీళ్ళు, చక్కెర చిట్టి, ఊదుకడీలు అన్నీ రెడీ పెట్టుకుని కూర్చోరు. ఎప్పుడు పీర్లు వస్తాయా, ఎప్పుడు నీళ్ళు వస్తున్నాయి.
రెడీగా కూర్చుంటాడు. దుంకెటోడు మనోడే, ఎగరేటోడు మనోడే. మరి వాళ్ళ దేవుళ్ళకి వాళ్ళకి ఎందుకు రారు? మనోళ్ళకి రావాలనా? ఆ సవార్లు మన హిందువులకి రావాలనా? తుర్కోళ్ళకి ఎందుకు రావు? అంటే స్లోగా మన వాళ్ళని అన్అఫీషియల్ మంచిగా ఏమంటారు, కత్తికి పదనంటకుండా రక్తం మరక అంటకుండా గొంతు వస్తున్నారు. అంటే హిందువులను సెక్యులర్గా మార్చేస్తున్నారు, హిందువులను హిందూ మతం పైన ప్రేమ లేకుండా చేసేస్తున్నారు. ఇట్లా చాలా విషయాలు చేయడం వల్ల మనపైన మనకే నమ్మకం లేకుండా పోతుంది. అట్లాంటి నమ్మకం కలిగించడానికి మొన్న జమలామ గుడిలో ఆ ప్రయత్నం చేయడం, దాంట్లో సక్సెస్ అవ్వడం. అసలు వాళ్ళకేం పని ఆ గుడిలో? దౌర్జన్యం. ఇంకేమన్నాడు కదా, మీరు కనుక ఇక్కడ హలాల్ చేయనీయకుంటే గుడినే మూసేస్తామనేటువంటి. ఎవరిదన్నది? ఒక ముస్లిం వ్యక్తి వాళ్ళతో అన్నారు, వాళ్ళతో లోకల్ హిందూ కార్యకర్తలతోటి. ఎంత దమ్ము చూసిర్రా? ఎవరిని చూసుకుని అంత దమ్ము? హిందూ సమాజం యొక్క చేతగానితనాన్ని చూసుకొని అంత దమ్ము, వేరే ఏం లేదు. పగల కొడతాంరా నా కొడక అంటే ఎవడన్నా మాట్లాడే దమ్ము ఉన్నదా? నా గుడిని నువ్వు ఇవ్వనివి అసలు క్లోజ్ చేయడానికి. గుడి మీద బ్రతుకుతున్నావు నువ్వు, ఆ గుడి మీద కూడా తప్పుడు బ్రతుకు. మళ్ళీ అది సిగ్గులేదు మనకు. మీరు చెప్పండి సార్, అక్కడ ఆ రోజు ఏం జరిగింది? ఇక్కడ అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు అంత ధైర్యంగా ఎందుకున్నారు అనే దానికి సమకాలీన రాజకీయ కారణాలు ఒకటిగా మనం తీసుకుంటే ఇప్పుడున్న దాంట్లో, బట్ దీని మూలాలను మనం చర్చించుకుంటే కొన్ని వందల ఏళ్ల నుంచి చరిత్ర మన అందరికీ తెలియాలి. చాలా పైన చరిత్రలు రాసి అక్బర్ ద గ్రేట్, బాబర్ ద గ్రేట్ అని చదివిన చరిత్రలు చదివితే మన నిజాలు తెలియవు. ఎందుకు అట్లా తయారై ఉంటారు? ఒక మనిషి ఊరికినే అలా తయారు కాడు కదా. ఏదైనా మనిషి అదే జీన్స్ ఉంటాయి, అదే రక్తం ఉంటుంది, రెస్పాన్స్ ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు ఆడు కూడా తిరగబడతాడు, ఎవడైనా తిరగబడతాడు. అయితే చరిత్రలో మీకు ఒక సంఘటన చెప్తా ప్లీజ్. 1398లో లిటరల్గా అప్పటికి ఢిల్లీ ప్రాంతము నసీరుద్దీన్ షా తుగ్లక్ ఫ్యామిలీ డైనాసిటీలోనే ఉంది. ఢిల్లీలో పరిపాలించేది ఎవరు? ముస్లిమ్స్. 1398లో సెప్టెంబర్ 1398 సెప్టెంబర్ ఆ ప్రాంతంలో టర్కిస్తాన్ నుంచి తైమూర్ అనే ఒక రాజు బయలుదేరిండు హిందూ భారతదేశాన్ని దోచుకోవడానికి. ఆయన అక్కడ అప్పుడు ఉమ్మడి ఇది కదా, పాకిస్తాన్ సపరేట్గా లేదు. పంజాబ్, ముల్తాను, బట్నర్ ప్రాంతం నుంచి ఢిల్లీ దాకా వచ్చారు. ఆయన తన సైన్యంతో ఢిల్లీ దాకా వచ్చి ఈ ఢిల్లీ నసీరుద్దీన్ షాని ఓడగొట్టి వాళ్ళ సైన్యాన్ని, ఆ ఏనుగుల సైన్యాన్ని అంతా సంహరించి పరిగెత్తిస్తే వీడు పారిపోతారు, గద్దెను వదిలేసి పారిపోతారు. పారిపోయిన తర్వాత ఢిల్లీ లోకల్ టౌన్లోని ప్రజలని దోచుకోవడం మొదలు పెడతారు. వాళ్ళ యొక్క బంగారము, బట్టలు, డబ్బులు అన్నీ దోచుకోవడం మొదలు పెడుతుంటే తిరగబడ్డారు వీళ్ళు. ప్రజలు తిరగబడి కొంత సైన్యాన్ని చంపారు. అప్పటి వరకు ఆయన వీళ్ళని చంపలే, దోచుకోవడం మాత్రమే వచ్చినాడు, ఇది సామాన్య ప్రజల్ని. కానీ ఎప్పుడైతే వీళ్ళు తిరగబడి చంపిరో, ఇండ్ల మీదకి వచ్చి స్త్రీల మానాలను తీసుకొని డబ్బులు తీసుకుంటే ఎవరైనా సహజంగా చేయాలి కదా. మీరు అన్నారు కదా హిందూ రివోల్ట్ కాడని. రివోల్ట్ అయిన హిందూ రివోల్ట్ అయితే వాళ్ళు చంపుతున్నారని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇళ్ళకి వెళ్ళి ఒక్కొక్క ఇంట్లో అందరినీ చంపారు. కొన్ని లక్షల మందిని చంపారు. ఇది ఎవరు రాసిన పుస్తకం? నేను ఎంత నుంచి కోట్ చేస్తున్నా చెప్పాలా? మళ్ళీ ఎవరైనా హిందూ రాసిండు, భారతీయుడు రాసిండు అనుకున్నారు. తైమూర్ రాసిన దాంట్లో నుంచి నేను కోట్ చేస్తున్నాను. ఇదంతా తైమూర్ రాసుకుంటాడు కదా, ఎవరైనా డైరీ రాసుకుంటారు. ఆయన రాసిన పుస్తకంలో అనేక మంది లక్షల మందిని చంపేసి అక్కడున్న సొమ్మునంతా తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఆయన రాసుకున్నది ఏంటంటే, మా యొక్క సైనికులు ఒక్కొక్కడు ఇంత ధనవంతులు అయిపోయినారు, ఇంత సంపాదించుకున్నారని హ్యాపీగా వెళ్ళిపోయినాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ శవాల కుప్పలని రాబందులు, పక్షులు తినేకాడికి తినంగా కూడా ఇంకా శవాల దిబ్బలు పోలే. ఆ శవాల కుప్పలు అలానే ఉంటే ఆ శవాల కుప్పలకు రోగాలు, అంటువ్యాధులు సోకి, వాటి కుళ్ళిపోయిన మాంసం నుంచి అంటువ్యాధులు సోకి ఇంకా మిగిలిన వాళ్ళు కూడా చచ్చిపోయిన తర్వాత ఒక 3 నెలలకు మళ్ళీ సయ్యద్ వంశమో లేకపోతే వెళ్ళిపోయిన నసీరుద్దీన్ షాలో మళ్ళీ వచ్చి రాజ్యం చేద్దామంటే ప్రజలు లేరు పరిపాలించడానికి ఢిల్లీ పట్టణంలో. ప్రజలు లేరు పరిపాలించడానికి ఢిల్లీ పట్టణంలో. 1398 డిసెంబర్ 17న జరిగింది ఘోరం. మళ్ళీ 1399 మార్చి వరకు వాళ్ళంతా ఇక్కడ దోచుకొని వెళ్ళిపోయినారు. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ 2. ఒకటి, ఈ తైమూర్ రాజు ఓడగొట్టింది మళ్ళీ ఎవరిని? ఇప్పుడు వాళ్ళన్న నిమ్మలంగా ఉంటారా అంటే ముస్లిం సోదరులు మళ్ళీ గద్దె దింపిన ఎవరికి? వానికి పవర్ కావాలి. ఈయనకు వచ్చినానికి తైమూర్ పవర్ కోసం కూడా రాలేదు, దోపిడీ కోసం వచ్చినాడు, దోచుకోవడానికి వచ్చినాడు. సో అదొక పాయింట్ చేసుకోవాలి. తర్వాత దిస్ మచ్ ఆఫ్ ట్రామా, ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పినానండి. 750 సంవత్సరం నుంచి లెక్క పెట్టు, ఇంకా అంత ముందు కూడా ఉండవచ్చు. ఆ నుంచి లెక్క పెట్టుకుంటే 1947 వరకు ఈ జరిగిన మెంటల్ ట్రామా, ఫిజికల్ ట్రామా, దోపిడీ చూసి ఈ జాతి ఎంత భయపడిపోతుందంటే,
అరే మళ్ళీ వాళ్ళ జోలికి పోతే మనల్ని ఇట్లా అయిపోతుంది కాపాడేవాడు ఇవ్వలేడు. అదే ఇక్కడ నిజంగా సార్ ఒక మాట ఇంకో విషయం కూడా ఉంది. ఖచ్చితంగా మీరు చెప్పిన దానిలో సందేహం లేదు, అది వాస్తవం, మన చరిత్ర. కానీ అన్ని వందల సంవత్సరాలు మన పైన దోపిడీ జరిగిన, అంతకు మించినటువంటి అరాచకాలు జరిగిన సనాతన ధర్మం ఇప్పటికీ నిలబడి ఉన్నది అంటే ఇక్కడ క్షాత్ర ధర్మంతో నిలబడినటువంటి వీరులు పాయింట్ అదే చెప్తారు, ఎంతో మంది ఉన్నారు. ఆ వీరుల చరిత్రను మనకు దూరం చేసిన కారణం చేత ఎంతసేపు వాడొచ్చిండు, నిన్ను కొట్టిండు, నిన్ను చంపిండు, నీ పైన అత్యాచారం చేసిండు, నిన్ను దోపిడీ చేసిండు, నీ దగ్గర నుంచి ఎత్తుకొని పోయిండు, నిన్ను బానిసగా చూసిండు అనే దగ్గరనే మనం ఆగిపోయినాం. కానీ అసలైనటువంటి చరిత్రను మనకు తెలిపే ప్రయత్నం ఏ ఒక్కడు చేయలేదు. కాబట్టి ఏమైంది అంటే రోజు రోజుకు చివరికి పుట్టుకతోనే మనం జన్యుపరంగా కూడా పిరికోళ్ళ లెక్క పుడుతున్నాం. పుట్టుక నుంచే వానితోటి నీకెందుకు, వీనితోటి నీకెందుకు అని పక్కోడు కూడా చెప్పాల్సిన అవసరం లేదు, మనకే భావన. ప్లీజ్ సార్, ప్లీజ్ కంటిన్యూ. అయితే ఈ ఇప్పుడు బార్డర్స్ లో టెంపుల్స్ ఉండేవి. అంటే మనకు సూరత్ సోమనాథ్ మందిర్ దగ్గర కానీ లేకపోతే ఇక్కడ మన బంగాళాఖాతం దగ్గర నుంచి కానీ ఎంట్రీ పాయింట్స్ లో నీళ్ళ దగ్గర కొన్ని టెంపుల్స్ ఉండేవి. అక్కడ ఏంటంటే దేవుడి యొక్క విగ్రహం గాల్లోనే ఉండేది, ఎటువంటి ఆధారం లేకుండా గాల్లో ఉండేది, సోమనాథ దేవాలయంలో. అంటే దీని వెనుక లాజిక్ తెలుసా? అంటే మీరు అన్నట్టు క్షాత్రము దానికి సంబంధించింది ఎంత చూపించారు, ఎంత డిఫెండ్ చేశారంటే అక్కడ పెద్ద పెద్ద మ్యాగ్నెట్స్ గోడల్లో పెడుతుంటాయి. దీని యొక్క బరువు ఏదైతే లోహంతో తయారు చేసి ఇనుముతోటి విగ్రహాన్ని, దానికి కరస్పాండింగ్ మ్యాగ్నెట్స్ అంత వెయిట్ తోటి దీన్ని లిఫ్ట్ చేసేటువంటి మ్యాగ్నెట్స్ 4 గోడల్లో పెడితే ఈ నావ ద్వారా వచ్చేవాళ్ళు, పడవ ద్వారా వచ్చే పరాయి దేశస్తులు ఎవరైనా ఉంటే దోచుకోవడానికి వాళ్ళ యొక్క నార్త్ సౌత్ మ్యాగ్నెట్ దిక్సూచి అనేది వేరే డైరెక్షన్కి అలైన్ అయిపోయి ప్రాపర్గా రూట్ చూపించక ఇక్కడ చేరుకునే వాళ్ళు కాదు. చూడండి ఎంత ప్రికాషన్స్ తీసుకున్నారు. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ దిస్ హాల్ హ్యాపెండ్. అంటే ఇది కేవలం మీరు అన్నట్టు క్షాత్రం లేని రాజుల వల్ల కేవలం జరిగింది కాదు. అది ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్, బెస్ట్ సైన్స్, బెస్ట్ టెక్నాలజీ, బెస్ట్ హ్యూమన్ పవర్ చూపించినాక కూడా జరిగింది. అయితే అన్నిటికీ మించి మనకి ఏముందంటే నిజంగా ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి, కానీ వీటన్నిటికీ మించినటువంటి ఆ దయార్ద్ర హృదయము, కరుణ అనేటటువంటిది మన ధర్మంలో ఎప్పటి నుంచో ఉన్నది. అరే బతకనిద్దాము అనేటటువంటి భావన ఏదైతే ఉందో మన దగ్గర, అంటే ఫస్ట్ మీరు అన్నారు కదా బలవంతునికి శాంతి గురించి మాట్లాడేటటువంటి హక్కు ఉంటది అని. అంతటి బలవంతులు మన వాళ్ళు కాబట్టి శాంతి గురించి మాట్లాడారు. శాంతి గురించే కాదు, పోరా బతుకు అనే దగ్గర మొదలైన కార్యక్రమం ఇదంతా. ఈ రోజుకు అదే జరుగుతుంది. సో అట్లా టెంపుల్స్ డిజైన్ చేసిన దాంట్లో కూడా అట్లా సైంటిఫిక్ గా వాళ్ళని రాకుండా చేయడానికి అడ్డుకున్నారు. తర్వాత అనేక మంది పోరాటాలు చేసినారు, ఫైట్స్ చేసినారు. అవన్నీ చేసినా కూడా ఇన్స్పైట్ ఆఫ్ దిస్ హ్యాపెండ్. అంటే ఇది ఒక రోజు జరుగుంటే మనం ఒక యుద్ధాన్ని గెలిచేవాళ్ళం. ఇది ఎందుకు వస్తుందంటే అక్కడ ఈ మిడిల్ ఈస్ట్ ఏషియాలో అక్కడంతా వాటర్ సోర్స్ ఉండదు, వ్యవసాయ ఆధారితంగా సంపద దొరికే అవకాశం లేదు. కాబట్టి ఊరు పచ్చగా ఉంటే ఎట్లయితే ఉంటుందో భారతదేశం అట్లా సింధు నది దగ్గర నుంచి కానీ, గంగా నది దగ్గర నుంచి కానీ, ఇటు తమిళనాడులో కానీ ఇదంతా కూడా పూర్తిగా సుభిక్షంగా ఉండే. అంటే మనకి వాస్కోడిగామా మనం మాట్లాడుకున్నట్టు వాస్కోడిగామా కనిపెట్టిండని చెప్తారు కదా, అంతకు ముందే మనకు దిక్సూచిని ఒకవేళ వాటర్లో కనుక మనము పెట్టుకొని పోతే మ్యాగ్నెట్ తప్పుగా చూపిస్తుంది అంటే నూనెలో పెట్టుకొని పోయి ఆ వాటర్ షేక్ అయినప్పుడు, అంటే తుఫాన్లు వాటిలో వచ్చినప్పుడు ఆ వాటర్ వచ్చి పడి నీకు డైరెక్షన్ తప్పు చూపించకుండా ఉండేది కూడా మన దగ్గర ఉన్నది. అంతకుముందు మనం మిరియాలు, సుగంధ ద్రవ్యాలు ఎగుమతి చేసి గోల్డ్ కాయిన్స్ మాత్రమే దిగుమతి చేసుకునేవాళ్ళం. వాళ్ళ దగ్గర నుంచి ఉన్న గోల్డ్ అంతా కూడా మనం ఇక్కట్టా చేసేటోళ్ళం. అంత గొప్ప సాంస్కృతిక వైభవం ఉన్నప్పుడు పచ్చగా బతుకుతున్న మీద ఎవడైనా కడుపు కాలినోడు ఎప్పటికైనా తిరుగుబాటు చేస్తాడు. దాంట్లో నుంచే వాళ్ళు అక్కడ యానిమల్ బలిలో కూడా హలాల్ దాంట్లో కూడా అక్కడ సైంటిఫిక్గా ఏంటంటే హలాల్ ఇచ్చినప్పుడు ఏమంటే జీవిని ఒక రకమైన స్ట్రెస్ గురి చేస్తారు. ఇచ్చేటువంటి పోతును కానీ మేకను కానీ ఒక రకమైన స్ట్రెస్కి గురి చేసినప్పుడు ఏంటంటే ఏ మనిషికైనా ఒక క్రైసిస్ వచ్చినప్పుడు, ఒక అనుకోని సంఘటన వచ్చినప్పుడు మనకి దాన్ని డీల్ చేయాలి కదా. దాన్ని డీల్ చేయాలంటే ఎక్స్ట్రా ఎనర్జీస్ అవసరం. దానికి కిడ్నీల మీద 2 అడ్రినలిన్ గ్లాండ్లని పెడతారు. ఆ అడ్రినలిన్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మనిషి ఆ యొక్క ఎమర్జెన్సీకి సన్నద్ధం చేసుకుంటాడు. దాన్ని ఫైట్ హార్మోన్ అంటారు. అంటే మనిషికి ఇప్పుడు సడన్గా నేను ఒక పామును చూశాను, నాకు 2 ఆప్షన్స్ ఉంటాయి అక్కడ. ఫస్ట్ అయితే భయం వేస్తుంది. భయం వేసిన తర్వాత గుండె వేగం పెరిగిపోయి ఇది అలర్ట్నెస్ వచ్చేస్తుంది. అయితే నేను దాన్ని ఫైట్ చేయాలి లేదా భయపడిపోయి ఫ్లైట్ చేయాలి. సో ఆ ఎక్స్ట్రా రిజర్వ్స్
కాబట్టి ఆ హార్మోన్ ఏదైతే అది మెడికల్ లాగా ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడే వాడాలి తప్ప దాన్ని ఎప్పుడు రెగ్యులర్గా వేసుకోకూడదు కదా, మందు అన్నప్పుడు మెడిసిన్ అన్నప్పుడు. అట్లా వీళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి ఇప్పుడు వాడి దగ్గర సంపద లేదనుకోండి, దాన్ని దోచుకునే క్రమంలో శారీరక బలం కావాలి. భారతదేశం పచ్చగా ఉంది ఊరిలాగా, దాన్ని మీద దోచుకోవాలి, ఆ శారీరక బలం కావాలి. బలం కావాలంటే ఆ రకమైన ఆహారం తినాలి, అందుకే నాన్ వెజ్ తినాలి. ఆ నాన్ వెజ్లో కూడా దీన్ని ఆ ప్రాసెస్లో పూర్తిగా చంపకుండా దాన్ని నరాలను ఇంటాక్ట్ ఉంచి, ఆ స్పైనల్ కార్డ్, ఆ నర్వస్ సిస్టమ్ని ఇంటాక్ట్ ఉంచి ఓన్లీ బ్లడ్ వెజల్స్ని, ట్రేకియాని, ఇసోఫాగస్ని, శ్వాసని కట్ చేయడం ద్వారా, నాళాలను కట్ చేయడం ద్వారా ఆ జీవి కొద్ది క్షణాలు, కొన్ని నిమిషాలు స్ట్రెస్కి గురై ఆ స్ట్రెస్ రెస్పాన్స్ తీసుకొని వచ్చి ఆ హార్మోన్స్ అనేవి అవి రిలీజ్ అయిపోయి ఆ టిష్యూస్లోకి వెళ్ళిపోతాయి అనమాట. ఆ యొక్క మాంసంలో అవి నిల్వ ఉండడం వల్ల అవి ఆరోగ్యాన్ని కూడా అంత క్షేమంగా ఎప్పుడు రెగ్యులర్గా తింటే ఆ యొక్క ఉత్ప్రేరకమైనటువంటి పదార్థాలు రావడం అది వాడికి అవసరం కావచ్చు. అట్లా వచ్చింది ఈ హలాల్ పద్ధతి. అదే మన దగ్గర అయితే దాంట్లో జట్కా పద్ధతి ఇస్తాం. మనం స్పైనల్ కార్డ్ నుంచి మొదలు పెడతాం. ఫస్టే నరాలను కట్ చేసేస్తాం కాబట్టి దానికి అసలు స్పృహ ఉండే అవకాశం లేదు. ఒకటే వేటు తగిలిందా కూడా గుర్తుండదు. సో అంటే బలిని మనం ఎందుకు ఇస్తున్నాం ఏంటి అనేది దానిలో పక్కన పెడితే దాని యొక్క జీవికి పెయిన్ రాకూడదు అనేటువంటి ప్రాసెస్ మన దాంట్లో ఉందన్నమాట. కాబట్టి మనం ఈ అంశాన్ని ఏంటంటే ఈ భారతదేశ భూభాగంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మేము ఇప్పుడు కూడా మన హిందువులుగానే భావిస్తాం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కన్వర్ట్ చేయబడినారు. ఇట్లా బలవంతమైన ఆక్రమణలతోటి, ఈ బలవంతమైన దాడులతోటి నువ్వు మారిపో లేదా చచ్చిపో, ఇంకా పారిపో అనే ఆప్షన్ కూడా లేదు భారతీయులకు ఎప్పుడు కూడా. అయితే మా రిలీజియన్లోకి, లేకపోతే చచ్చిపో అని చెప్పి చేసిన దాంట్లో మారినటువంటి సోదరులు వీళ్ళు. ఇక్కడ కూడా మన తెలంగాణలో అయితే ఎస్పెషల్లీ నిజాం ప్రభువుల పరిపాలనలో వీళ్ళందరూ కూడా మారినోళ్ళే. కాబట్టి వాళ్ళు కూడా ఈ చరిత్ర నిజంగా తెలుసుకొని గర్వాపసి గురించి థింక్ చేసి భారతదేశం యొక్క సనాతన సాంప్రదాయంలోకి తిరిగి రావాలని చెప్పి కోరుకుంటున్నటువంటి మేము స్వాముజిల్లాగా మహాజన శక్తి నుంచి తప్ప వీళ్ళని ఏదో సమాజాన్ని చీల్చడానికి వచ్చినటువంటి సంఘం కాదు మాది. కానీ దీనికి బృహత్తర లక్ష్యం ఇప్పుడు హిందువులకు రీచ్ అవ్వడానికే మానసికంగా స్వామీజీ చెప్తున్నారు. మానసిక బానిసలుగా ఉండిపోయిన హిందువులను రీచ్ అయ్యే ఆ ముర్దార్లు, లేకపోతే మసీదులలో హలాలు చేపించుకోవడాలు, వీటి నుంచి తీసుకొని రావడానికి కొంచెం టైం పడుతుంది కావచ్చు. కానీ అట్ ద సేమ్ టైం మళ్ళీ బయట ఉన్నటువంటి వాళ్ళ భుక్తి ఏమైనా దేవాలయాలలో దూరం చేసిరా అంటే దానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాం. స్వామీజీ అన్నారు ఒక మాట, మీరు కూడా బొట్టు పెట్టుకోండి, మీరు కూడా మా అమ్మవారికి బలి చేసే విధానాలు ఉంటే మీకు కూడా అవకాశం ఇస్తాం, జట్కా పద్ధతులు చేయండి, బొట్టు పెట్టుకోండి, మా అమ్మవారి నినాదం చెప్పండి అంటున్నారు. ఎంత అంటే ఇదివరకు అట్లాంటి సంస్కృతి ఉందో లేదో మనకు తెలియదు. కానీ ఇప్పుడు హిందూ సమాజం పెద్ద ఎత్తున స్వామీజీ లాంటి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు, మీరు వస్తే వెనక్కి తీసుకోవడానికి కూడా ఉన్నారని చెప్పి. అంటే ఒకరు ఉపాధి కొట్టాలనేది మనది ఇక్కడ కాదు. అరే కనీసం మా జీవన విధానంలో మా టెంపుల్లో మేము చేసుకోకూడదా అనేది ఒకటి. ఈ గర్వాపసి పదం వచ్చింది కాబట్టి ఇంకొక చక్కటి ఉదాహరణ ఇదంటే మీ మాధ్యమం ద్వారా అనేక మంది మీ ఫాలోవర్స్కి చేరాలి. ఇదేమంటే మనకి ఒక చిన్న ఉదాహరణ చెప్తా, భారతదేశంలో ఏం జరిగిందనేది మీకు అర్థమవుతుంది. మనకి ఈ కాకతీయులు పరిపాలిస్తున్నప్పుడు సుల్తానులు, గజనీలు మనకు ఢిల్లీలో పరిపాలిస్తుంటే కాకతీయ సామ్రాజ్యం వాళ్ళ వశమైంది 1330 ఆ ప్రాంతంలో. అందులో ఉన్నటువంటి ఇద్దరు ఎంప్లాయీస్, హరిహర రాయలు, బుక్కరాయలు, కాకతీయ సామ్రాజ్యంలో ఎంప్లాయీస్ హరిహర రాయలు, బుక్కరాయలు కీ రోల్ ప్లే చేసేవాళ్ళు. వాళ్ళని తీసుకొని పోతారు ఈ టిప్పు సుల్తాన్, ఈ గజనీలు తీసుకొని పోయి వాళ్ళని ఇస్లాంలో కన్వర్ట్ చేస్తారు. ఇస్లాంలో కన్వర్ట్ చేసి వాళ్ళకు సంబంధించిన కార్యక్రమాలను చూసి రాజ్యాల మీద అధికారం చెలాయించడానికి వాళ్ళకి కావాల్సిన మ్యాన్ పవర్లో వాళ్ళని ఉంచుకుంటున్నప్పుడు ఒక దగ్గర హొయసల అనే ప్రాంతంలో రివల్యూషన్ వస్తుంది ప్రజల మధ్యలో. వస్తే అది చక్కబెట్టడానికి వీళ్ళిద్దరిని పంపుతారు. అప్పటికే ఒక 10 సంవత్సరాల వరకు ఇస్లాంలో కన్వర్ట్ అయి ఉంటారు వాళ్ళు. అప్పుడు విద్యారణ్య స్వామివారు వాళ్ళిద్దరిని గుర్తించి వాళ్ళని గర్వాపసి చేసి హిందూయిజంలోకి తీసుకొని వచ్చి వారి చేత స్థాపించబడినటువంటి సామ్రాజ్యమే విజయనగర సామ్రాజ్యం. 1336 నుంచి 1665 వరకు కనీసమైన 230 సంవత్సరాలు మీరు భారతదేశ చరిత్రలో విజయనగర సామ్రాజ్యం యొక్క పరిపాలన చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటిదిగా గొప్పగా తూర్పున బంగాళాఖాతం నుంచి పశ్చిమాన అరేబియా సముద్రం వరకు ఇటు దక్షిణ ప్రాంతంలో ఈ మొత్తం బెల్ట్ను కూడా బహమనీయ సుల్తాన్లకు దాడులు చేసి జరుపుతున్నా కూడా కాపాడుకోగలిగినారు. అంటే చూడండి, ఒక ఇద్దరు హరిహర రాయలు, బుక్క రాయలు అనే ఇద్దరు వ్యక్తులు, ఒక స్వామీజీ, విద్యారణ్యులు అనే ఒక స్వామీజీ పూనుకుంటే 230 సంవత్సరాలు సగం భారతదేశం హిందూ సామ్రాజ్యంలో పరిపాలించబడే అవకాశం మనకు దక్కినది. అది కూడా గొప్పగా, అత్యంత వైభవంగా. గర్వాపసికి అంత ఇది ఉన్నది. అంటే మనలో ఆ వీరసం, ఆ అది ఉంది. దాన్ని లీడ్ చేసేటువంటి నాయకులు కావాలి. ఇలాంటి సాధు సంతులు చాలా ముక్కు మూసుకొని మీరు తపస్సు చేసుకోవాలన్నారు చూడండి. సాధు సంతుల పని అది కాదు. ఎప్పుడు స్వామి వివేకానంద ముక్కు మూసుకొని కూర్చోలే, శంకరాచార్యుల వారు ముక్కు మూసుకొని కూర్చోలే. 3 సార్లు 4 సార్లు తిరిగినారు వారు భారతదేశం మొత్తం.
అహం బ్రహ్మస్మి అని మనం మాట్లాడుకున్నాం కదా, అంతం శక్తి రూపంలో ఉంది, చైతన్య రూపంలో ఉంది, ఎలక్ట్రాన్ రూపంలో ఏమీ లేదని అన్నీ తెలిసినటువంటి స్వామీజీలు, స్వామి వివేకానందలు అనుకుంటే ఈ క్షణమే ఈ భౌతిక ప్రపంచంలో ఈ దేహాన్ని వదిలేసి దీన్ని పరమాణువుల్లో, అణువుల్లో, ఎలక్ట్రాన్లో కలిపి వెళ్ళిపోయే శక్తి సామర్థ్యాలు ఉన్నా కూడా ఎందుకు అంత గొడ్డు చాకరీ చేసినారు, ఎందుకు 4 సార్లు తిరిగినారంటే ఈ సామాన్య జనాలని ఈ చైతన్యపరచడానికి వాళ్ళు చేసినారు. కాబట్టి వాళ్ళు స్వామీజీలు మళ్ళీ రావడం ఈ యొక్క అంటే లిటరల్గా ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. నేను కూడా కొన్ని బీసీ ఉద్యమాలలో పార్టిసిపేట్ చేసినాను, కొన్ని ఉద్యోగ సంఘ ఉద్యమాలు పార్టిసిపేట్ చేసినాను. మనకి చిన్నప్పటి కూడా అన్ని ఆర్ నారాయణమూర్తి సినిమాలు చూసి పెరిగిన వాళ్ళు మేము. నల్గొండ రాచకొండ దళంలో ఎన్ని పాటలు పాడమంటే అన్ని పాటలు పాడతాను. ఒకటి వాడు అంటే ఇప్పుడు అదే నీ నా రక్తంతో నడుపుతాను రిక్షా కానీ లంచం మింగనిదురో లచ్చలెట్ట వచ్చినాయి పోలీస్ దోరో, నా ప్రశ్నకు జవాబు చెప్పు పోలీస్ దోరో, నీ చట్టం ప్రకారమే కల్తీసారా అమ్మొద్దు, కల్తీసారా అమ్మొద్దు, మరి పట్నంలో గల్లి గల్లి వాసనేంది గుడుంబాది, రంగురంగుల బిల్డింగులో రంగుకెంత రాయికెంత, నిజీతమెంత బత్తెమెంత పోయిన మిగిలేది ఎంత, లంచం మింగనిదురో లచ్చలెట్ట వచ్చినాయి పోలీస్ దోరో అని పాటలు పాడితే ఏమున్నదక్కో ముల్లె కట్టుకున్నా వెళ్ళిపోతా ఉన్నా, చింతాకు ఇచ్చిండు వాడు తాటాకు దుబ్బిండని ఆ పదం మన మీటింగ్ మన ఇంటరాక్షన్లో కోట్ చేసింది అక్కడి నుంచి. అంటే అటువంటి ఎర్రజెండా భావాల మధ్యలో నుంచి పెరిగి అన్నించి వచ్చినాయి. ప్రజల కోసం ఆ యొక్క హక్కులు వాళ్ళకి చేరాల్సిందనేది భావజాల నుంచి వచ్చిన దాంట్లో నుంచే అక్కడ పరిష్కారం లేదు, ఆధ్యాత్మికతలో పరిష్కారం ఉంది. అంతకంటే గొప్పదైనటువంటి ఆత్మ సిద్ధాంతం ద్వారా, సమానత్వం ద్వారా, ఏకత్వం ద్వారా ఒక మనిషిని ఇవ్వడం ద్వారా ధర్మం అనే పదాలు మనం మాట్లాడుకున్నాం మొన్న ఇంటర్వ్యూలు చూస్తే తెలుస్తుంది. దాని నుంచి వచ్చి పరిష్కారం ఇక్కడ ఉన్నదనుకొని మనం మాట్లాడుకున్నట్టుంటాం మనం. కాబట్టి ఆ కార్యక్రమాన్ని స్వయంగా చేసి చూపించారు చరిత్రలో. ఈరోజు మన రజక సోదరులు చదువుకున్న వాళ్ళు చదువుకున్నారని పట్టణాలకు వెళ్ళినారు, ఊళ్ళలో ఉన్న వాళ్ళకు ఉపాధి లేకుండా చేసి నాయి బ్రాహ్మణ్ మంగళ షాపులు లేకుండా చేస్తుంటారు. రజకులకి సంబంధించినవి, ఈ ముదిరాజులకు సంబంధించినవి, లేకపోతే ఈ కటికవులు. ఇప్పుడు ఇది బలి ఇచ్చిన తర్వాత ఆ మాంసాన్ని కొట్టేటోళ్ళు మన కటిక సోదరులకి మాంసం కొడితే తినేవాళ్ళే లేకుండా పోయినారు. ఆ హలాల్ అనే పదం ఏంటి ఏందో తెలియకుండా హలాల్ పద్ధతిలో మాకు మాంసం కావాలని, ఈ హలాల్ గురించి మనం స్వామీజీతో మాట్లాడినాక ఒకసారి మాట్లాడదాం. హలాల్ ఏంది, ఇంటర్నేషనల్గా ఏ విధంగా పోతుంది ఏందనేది దాని యొక్క పోతే. కానీ స్వామీజీలు వచ్చి ఒక కులానికి ఉపాధి చూపించి ఆ కుల సంఘాల నేతలను పక్కన పెట్టుకుని మాట్లాడడం ద్వారా ఈరోజు హిందూ జాతికి ఇచ్చినటువంటి నూతన సందేశం, నిర్మాణాత్మకమైన సందేశం ఏదైతే ఉందో, ఈ కింది వర్గాలను లేకపోతే అనేక రకమైన చేతి వృత్తుల ద్వారా, లేకపోతే ఉత్పత్తి, సేవ, ఈ కులాలు రెండు టైప్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. సేవ శూద్రంలో 2 ఉంటాయి, సేవ కానీ ఉత్పత్తి కానీ. ప్రొడక్షన్ అనే చేయాలి, లేకపోతే సర్వీస్ అనే చేయాలి. ఇప్పుడు మంగళాయన షేవింగ్ చేసింది అనుకో అది సేవ, లేకపోతే బట్ట ఉత్పత్తి చేసింది అనుకో పద్మశాల అయినా అది ఉత్పత్తి. ఈ ఉత్పత్తి సేవా కులాలని మళ్ళీ హిందూయిజంలో ఉంచుతూ దాని ద్వారా ధర్మానికి లెంక చేస్తూ నీ జీవనోపాధి, నీ ధర్మం అందులోనే ఉండే విధంగా మేళవించేటువంటి మార్గదర్శనం చేసినటువంటి మొన్నటి గద్వాల జోగులాంబ జమలమ్మ దేవి యొక్క మీటింగ్ ఏదైతే ఉందో, ఇది కొత్త సంకేతానికి, ఈ హైందవ జాతి పునర్నిర్మాణానికి ఒక తొలి అడుగుగా నేను భావించి చాలా సంతోషపడతా ఉన్నాను. నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి ఒక అంటే చాలా మంది చాలా సంవత్సరాలుగా ఇది జరుగుతుంది స్వామి. అంటే ఈ హలాల్ జట్కా అని. అండ్ మనం కూడా అనేక సందర్భాల్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, గ్రౌండ్లో కానీ ఆన్ స్క్రీన్లో కానీ దీని నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళారు. ఆ ముందుకెళ్లే దాంట్లో ఇప్పుడు మీరు చేసినటువంటిది చాలా అద్భుతం. అయితే స్వామీజీ మీరు చెప్పండి, ఖచ్చితంగా ఈ హలాల్ జట్కా ఇది ఒకటి. రెండవది, ఇప్పుడు బలిల గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు బలి ఎందుకు చేయాలనేటటువంటి ప్రశ్న ఎక్కువ మంది అడిగేది ఎవరు అంటే ఎక్కువ మంది నాన్ వెజిటేరియన్సే. అసలు బలి అవసరమా, బలి అసలు దేవాలయాల దగ్గర ఎందుకు చేస్తారు అడిగేది వెజిటేరియన్స్ అంటారు, నాన్ వెజిటేరియన్సే అడుగుతారు ఎక్కువ మటుకు. ఎందుకు చేస్తారని అడుగుతున్నా, తినేది వాళ్ళే అంటారా? వాళ్ళే తింటారు. వాళ్ళు బలి చేసేది తినకూడదు, బయట కొనుక్కొని తినొచ్చు. బయట కొనుక్కునేటప్పుడు జంతువుకి హింస కాదు, వాటి బలి చేసే దగ్గర హింస అని చెప్పేసి మాట్లాడతారు రోడ్ల మీదకి వచ్చేసి. అదో రకమైనటువంటి నరేషన్ బిల్డింగ్ అనుకోండి. ఆ వెజిటేరియన్స్ మాట్లాడి చాలా తక్కువ అండి పాపం. ఇప్పుడు ముగ్గురం వెజిటేరియన్ల కోసం మాట్లాడుతున్నాం కదా, ఇట్లుంటది. అయితే మీరు చెప్పండి స్వామిజీ, ఇప్పుడు నెక్స్ట్ బోనాలు వస్తున్నాయి. అండ్ మీరు అక్కడ దేవాలయంలో ఒక తీసుకొచ్చి ప్రతిపాదించారు, ముందు పెట్టిర్రు. అక్కడ ఎటువంటి మార్పు వస్తున్నది? అండ్ అట్ ది సేమ్ టైం ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆ ప్రశ్నలు ఏంటి దీనికి సంబంధించి? అండ్ ఇప్పుడు చాలా పెద్ద సంఖ్యలో ఇంతకుముందు వారు చెప్పినట్టుగా కొన్ని మనం చరిత్రలోకి పోవాలంటే కొన్ని 100,000 సంవత్సరాల వెనుక పోవాల్సి వస్తుంది. అది పక్కన పెడితే
ఈరోజు లోపల అంటే ప్రతి లోపలికి వెళ్ళిపోయింది. దీని వెనకాల ఉన్న మార్కెట్ వ్యవస్థ దీని గురించి మనం మాట్లాడదాం. మార్కెట్ కాకుండా జస్ట్ ఏంటి అంటే ఒక ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అయిపోయారు. అండ్ ఇంతకుముందు మీరు చెప్పారు కర్నూలు విషయంలో ఆఫ్ స్క్రీన్ లో మాట్లాడారు, కర్నూలులో ఏం జరుగుతుంది అని. నిజంగా మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది, హిందుత్వం అసలు చాలామంది అనుకుంటారు ఎర్ర జెండా విప్లవం అనుకుంటారు. ఎర్ర జెండాలో ఎంతమంది విప్లవంతో చనిపోయారు? ఏ దేశం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారు? ఏ దేశం కోసం ఎన్ని వందల ఏండ్లు ఎన్ని సంవత్సరాల పాటు వారు ప్రాణత్యాగం చేశారు? ఎవరినో ఒకరిని కాల్చి చంపేస్తే ప్రాణం త్యాగం అయిపోతుందా? ఎవరినో ఒకరిని ఏ దేశాన్ని ఒక దేశాన్ని నాశనం చేస్తే విప్లవం అయిపోతుందా? కొంతమందిని అంటే కొన్ని మన ఛత్తీస్గఢ్ కానీ తెలంగాణలో కొన్ని ప్రాంతాలు కానీ బక్సర్ లాంటి ప్రాంతాల్లో కానీ అక్కడున్నటువంటి నిరుపేదన వ్యక్తులకు ఉపాధి అందించకుండా అభివృద్ధికి నోచుకోనియకుండా వాళ్ళు చేసేది విప్లవం ఎట్లయితుంది? వాళ్ళు చేసేది ఉద్యమం ఎట్లయితుంది? నేను అడుగుతా. ఉద్యమం విప్లవం అంటే నా ఈ వస్త్రం కాషాయం, ఈ కాషాయ వస్త్రం త్యాగానికి ప్రతీక, వెలిగే సూర్యుడు విప్లవానికి ప్రతీక. అంటే ఈ సమాజానికి సృష్టికి వెలుగునిస్తున్నటువంటి కాషాయం ఎట్లాగో చెప్తా. ఎందుకంటే వేల సంవత్సరాలు 1000 ఏండ్ల పాటు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, 1000 ఏండ్ల పాటు ఈ సనాతన ధర్మంపై 800 ఏండ్ల పాటు మొఘలులు, తురుష్కులు, ఇట్లా డచ్చు, పోర్చుగీసు, తర్వాత బ్రిటిషర్లు 1000 ఏండ్ల పాటు కత్తుల కరవాల నృత్యం చేసినాయి. జిజియా పన్ను, జుట్టుంటే పన్ను, బొట్టుంటే పన్ను, చీర కడితే పన్ను, గంగలో మునిగితే పన్ను, ఇట్లా రకరకాలుగా పనులు చేశారు. మీకు బాగా తెలుసు, టిప్పు సుల్తాన్ దీపావళి పండుగ నాడు వేల మంది బ్రాహ్మణులను, మతం మారనందుకు వేల మంది బ్రాహ్మణులు ఒకే వేటుతో చంపేశాడు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో దీపావళి జరగదు. ఇక్కడ ఉన్నటువంటి నిజాం నవాబ్ ఏమో తక్కువనా? బర్బద్దెల బ్రతుకమ్మ నడిపించారు, వేల మందిని చెట్లకు ఉరుగొప్పించండి. అంటే ఈ 1000 ఏండ్ల పాటు సుమారు భారతదేశంలో హిందువులను నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు, ఏనుగులతో తొక్కించారు, రకరకాల హింస పెట్టా, కానీ హిందూ ఎక్కడ లొంగలేదు. అది విప్లవం, అది వీరత్వం. ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్, చంబాజీ మహారాజ్, మహారాణా ప్రతాప్, రాణి రుద్రమ, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, ఇలాంటి ఎందరో, వణికే ఓబవ్వ, ఇట్లాంటి ఎందరో మాతృమూర్తులు, వీరులు, వీర వనితలు ఈ దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. అందుకే ఈరోజు హిందుత్వం నిలబడాలి. అందరూ అనుకుంటాడు ఈ దేశం ప్రతి మట్టి కనువు పుణ్యక్షేత్రం అంటారు, కానీ అదెంత గొప్పనైనటువంటి మాటనో. ఈ దేశంలోని ప్రతి మట్టి కనువులో మహనీయుల రక్తంతో దడిచిపోయింది. ఈ దేశంలోని ప్రతి నీటి చుక్కలో మహనీయులతో రక్తంతో దడిచిపోయింది. అందుకే ఈ దేశం, ఈ ధర్మం ఇప్పటి వరకు నిలబడింది. అందుకే ఈ దేశం వేదభూమి, పుణ్యభూమి, మోక్షభూమి, కర్మభూమి, జ్ఞానభూమి అని చెప్పేసి చరిత్రలో ఊకి చెప్పలేరు. కానీ ఇంతటి గొప్ప అస్తిత్వాన్ని దెబ్బతీయాలంటే స్లోగా దెబ్బతీయాలని వాళ్ళు కుట్ర పన్నారు. అందుకే మన దేశ ఆచార విచారాల్లో, సాంప్రదాయాల్లో మార్పును తీసుకురావడానికి వారు బాగా కృషి చేశారు. మెకాలే విద్యా విధానం తీసుకొచ్చి మన గురుకులాలను మొత్తం కూలదోసేశాడు. ఎందుకంటే వాడు రాశాడు, ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఒక బిచ్చగాడు కూడా లేడు, సంపూర్ణమైనటువంటి జ్ఞానం భారతదేశంలో ఉన్నది అని చెప్పి. అందుకే వాడు ఖిల్జీ అక్కడ ఉన్నటువంటి నలంద విశ్వవిద్యాలయాన్ని అంటుపెట్టినప్పుడు 3-4 నెలల పాటు అక్కడ ఉన్నటువంటి నలంద యూనివర్సిటీని అంటుపెట్టినప్పుడు 3-4 నెలల పాటు అక్కడ ఉన్నటువంటి గ్రంథాలు అంటుకుపోయినట్టు ఎంతటి జ్ఞాన సంపద, ఆ జ్ఞానం మీద దెబ్బతీశారు. ఇట్లా సాంప్రదాయాల మీద దెబ్బతీశారు. ఇప్పుడు మనం అనుకుంటుంటాం ఆచారం ఉందంటే సాంప్రదాయాలు వేరు, మతం వేరు, ఆచారాలు కూడా ఉంటాయి. ఈ దేశం సువిశాలమైనటువంటి దేశం, ఎన్నో ఆచార విచారాలు ఉంటాయి. అన్నిటినీ మనం ఇది చేసుకోవట్లేదు. సనాతన ధర్మం అంటే ఏది ధర్మమో అదే సనాతన ధర్మం, నువ్వు ఇట్లా పాటించాలి. ఏదైతే ధర్మబద్ధమైనటువంటి జీవనం ఉంటుందో అదే సనాతన ధర్మం. ఇది అనాదిగా వస్తున్నటువంటిది. కాబట్టి అన్ని ఆచారాలు ఉంటాయి. ఒక్కొక్కటి ఇక్కడ ప్రాంతంలో మనకు ఒకటి సాంప్రదాయబద్ధంగా అనిపిస్తుంది, కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అది మనకు వేరేగా అనిపిస్తుంది. కానీ అమ్మవారికి దేవాలయాల్లో అమ్మవారికి బలిచ్చే సాంప్రదాయం వేల ఏళ్ళుగా ఉన్నది, వేల సంవత్సరాలుగా ఉన్నది. దాన్ని మార్చలేము మనం. అంటే ఒకరొకరు ఆచార పద్ధతుల్లో బలిచ్చే సాంప్రదాయం, బలికోరే దేవతలు కూడా ఉన్నారు. వారి గ్రామ దేవతలైనా ఉండొచ్చు, ఏ దేవతలైనా ఉండొచ్చు. దాన్ని మనం మార్చలేం. మార్చాలన్నా కూడా శక్తి సరిపోదు. బలి ఇవ్వకూడదని చెప్పేటువంటి శక్తి మన దగ్గర లేదు. మళ్ళీ బలి ఇవ్వకూడదంటే మళ్ళీ జరిగేది ఏం తెలుసా? ఎక్కడైతే అమ్మవారి దేవాలయాల దగ్గర బలి వద్దంటే మళ్ళీ తీసుకుపోయాడు ఆ దర్గాలకి, ఆ పచ్చగుడ్డ కప్పే బొందలకు పోయి మళ్ళీ మన వాళ్ళే దర్గాలకు బలిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని పూర్తిగా మార్చుకోవాలి. మన దేవాలయాలు, మన సాంప్రదాయాలు, మన హక్కు. నిజంగా హలాల్ చేస్తున్నప్పుడు హలాల్ అంటుంటారు కదా, అస్సలు హలాల్కి ఏం కర్మ పట్టింది? మన దేవాలయాలు చేసేది వాళ్ళకు ఒక పద్ధతి ప్రకారం, గత 20-30 సంవత్సరాలుగా ఒక పద్ధతి ప్రకారం భారతదేశం పైన
హిందువుల ఆర్థిక స్థితిలపైన దాడి చేశారు. ఇంతకుముందు కొన్ని రోజుల క్రితం ఏం చేశారు చెప్పాలా? ఇంతకుముందు కొన్ని రోజుల క్రితం బాలకార్మిక చట్టాన్ని తీసుకొచ్చి పిల్లల్ని పనిచేయకుండా చేసేసారు. అది హిందూ పిల్లల్ని పనిచేస్తుంటే పట్టుకొని పోయారు, కానీ అదే ముస్లిం పిల్లలు పనిచేస్తే పట్టుకొని పోయారా? పట్టుకోపోలే. అంటే ఒక కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి, ఏమంటారు కంసాలి దగ్గర అంతా వాళ్ళ పిల్లల్ని నేర్పించి మీరు పిల్లల్ని చదువులకు దూరం చేయకండి, మీ పిల్లల్ని చదివించండి అని చెప్పేసి మన హిందువుల పిల్లల్ని తీసుకొని పోయి దౌర్జన్యంగా, దుర్మార్గంగా అప్పుడున్నటువంటి పిల్లల్ని తీసుకుపోయి హాస్టల్లోనూ అవిట్లో చేర్పించారు. మళ్ళీ వాళ్ళ దగ్గర ఎవరిని పనిలో పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు? ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం పిల్లల్ని. ఇప్పుడు మళ్ళీ తిరిగేసరికి ఒక 20-30 ఏళ్ళు తిరిగేసరికి ఏం జరిగింది? ఎవరైతే వడ్రంగి పని చేసే చారి ఇంట్లో దర్వాజాలు నగసీలు చెక్కాలంటే ఆయన దగ్గర పనిచేసినటువంటి ఒక ముల్లా, ఒక అక్బర్ దగ్గరికి పోయి మళ్ళీ తనే నగసీలు చెప్పించుకొని దర్వాజా ఫిట్ చేసుకొచ్చినట్టు దారిద్ర్యం దాపురిచ్చింది. అంటే ఈ 20 ఏళ్ళ లోపల మన కుల వృత్తుల్ని మన వాళ్లకు దూరం చేసేసారు. ఒక పకడ్బందీగా వ్యవస్థీకృతమైనటువంటి దాడి. అంటే మనం ఫస్ట్ కుల వృత్తులకు దూరం చేసేసారు. ఇప్పుడు వడ్రంగి వాడే ఉన్నాడు, మన కుల వృత్తుల్లో చాకలి, కమ్మరి, కుమ్మరి, ఈ విధంగా కంసాలి అని చెప్పేసి చివరికి మంగలి వాళ్ళ వృత్తుల్లోకి వారు చేరిపోయారండి. మంగలి వృత్తుల్లోకి అంటుంటారు. వాళ్ళు చేసుకుంటే ఏమవుతుంది? వాళ్ళు చేసుకుంటే మంచిది కాదా? చేసుకోనండి, మంచిదే. కానీ మీరు మసీదులో ఏం చెప్తారు? ఫలానా యాకూబ్ ఆడ దుకాణం పెట్టాడు, మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి, ఏ హిందూ షాప్లో మీరు కటింగ్ చేయించుకోరాదు, మీరు ఏ హిందూ షాప్లో మీరు కొనరాదని మీరే కదా చెప్పేది. మరి ఈ విధంగా మేమంటేనే మీరు మా హిందువుల దుకాణంలోనే పండ్లు కొనండి, హిందువుల దగ్గర కొనండి అంటే చూడండి మీరు ఎంత దుర్మార్గము, హిందువుల దగ్గరనే కొనమని చెప్తున్నారా అని అంటారు. మరి మీరు చెప్పేది ఏంది? మీరు ముస్లింల దగ్గరనే కొనాలి, వారి షాపులోనే వాడుకోవాలి, అన్ని వస్తువులు కొనాలని మీరు పకడ్బందీగా చెప్తున్నారు కదా. అది అంటే మీది ఆఫ్ ద రికార్డ్, మాదేమో డిజిటల్గా కనిపిస్తుంది. కాబట్టి ఇది జరుగుతుంది. ఇంకా అతి పెద్దదైనటువంటి దాడి ఏం జరుగుతుందంటే, ఇప్పుడు హలాల్ అన్నాం కదా, ఇది ఏదో మామూలుగా చిన్న గుడిలోకి వస్తున్నటువంటి మేకపోతు కాదు. మేకపోతు దగ్గర బలిచ్చే 30 రూపాయల కోసం కొట్లాట కాదు. ఇది ఏదో 30-50 రూపాయల కోసం నా పేద ప్రజల యొక్క కడుపు కొడుతురని చెప్పేసి 30 రూపాయలు 50 రూపాయల కొట్లాట కాదండి. 5 లక్షల కోట్ల రూపాయల విలువైన వ్యాపారం యొక్క పునాదే. ఎట్లా? ప్రతి వస్తువుని హలాల్ చేసినామని చెప్తున్నారు. దేవాలయాల దగ్గర ఒక ఆర్థిక వ్యవస్థను మొత్తం తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెడుతున్నారు. తిండి మీద కూడా హలాల్, బియ్యం కూడా పండించే బియ్యం కూడా ఎవరైనా హలాల్ మార్కేస్తాడా? అంటే ఆ బియ్యంకి ఏంది? ఆ బియ్యం ముస్లిం పండించాలన్నా? అంటే వీళ్ళు ఏం చేస్తారంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ఒకే ఒక్క సమాజం యొక్క గుప్పిట్లోకి వెళ్ళాలని చెప్పేసి, ఆర్థిక వ్యవస్థను మొత్తం గుప్పెట్లోకి తీసుకోవాలని చెప్పేసి ఒక వ్యవస్థీకృతంగా నిర్మించుకున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఏదైతుందంటే హలాల్. తిండి మీద హలాల్, బిస్కెట్ల పైన హలాల్, ఫుడ్ పైన హలాల్, కాస్మెటిక్స్ పైన హలాల్, ప్రతి వస్తువు పైన హాల్ మార్క్ వేసేసి ఇది హలాల్ చేసిందని చెప్పేస్తేనే బయటికి ఎగుమతిగా జరగబడుతుంది. అంటే ఎన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాం. నిజంగా మనం అందులో ఏముంటుంది? ఖురాన్లో చెప్పినట్లు హలాల్ చేసే వ్యక్తి ముస్లిం అయి ఉండాలి. వీళ్ళు రక్తము తర్వాత చనిపోయిన వీటిని అట్లా తినరు, చనిపోయిన జంతువులను తినరు, చంపే తినరు. మళ్ళీ అది ఎక్కడ? మక్కా వైపు ఆ జంతువు యొక్క తలని మక్కా వైపు, మెడని మక్కా వైపు చూపించే విధంగా ఉంచి ఇంతకుముందు చెప్పినట్లు శ్వాసనాళాలు గొంతుని కోసిన తర్వాత రక్తం మొత్తం బయటకు వచ్చిన తర్వాత అంతా చేస్తుంటారు. అప్పటికి ఆ విషమైనటువంటి ఆ హార్మోన్లు బాడీ అంతా విషం చేసేస్తాయి. తిని మనం కూడా కొట్టుకోవాలి. వాళ్ళకి ఏదైతే ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా లాంటి దేశాల్లో వాళ్ళు కొట్టుకొని వస్తున్నట్టు మనం కూడా కొట్టుకోవాలి కదా. ఆ విధంగానే అట్లా ఒక ఫుడ్ ఒక ఆహార పద్ధతులను ఏర్పాటు చేసి మనం కొట్టుకోవాలి. అంతటి దుర్మార్గమైనటువంటి హలాల్ పద్ధతి పాటించడం వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. నిజంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆషాఢ బోనాలు వస్తున్నాయి. అమ్మవార్లకు బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో బ్రహ్మాండమైనటువంటి బోనాలు ఉత్సవాలు జరుగుతుంటాయి. అమ్మవారికి మంచిగా నైవేద్యం చేస్తారు, ఇంట్లో పండుగ చేస్తారు, నైవేద్యం చేస్తారు, బోనం కడ ఎత్తారు. తీసుకొని పోయి మేకపోతుని తీసుకుపోయి పొట్టేళ్ళని అమ్మవారికి బలిచ్చేటప్పుడు మాత్రం హలాల్ ముస్లిం చేత హలాల్ చేస్తారు. నేను ఒకటే చెప్తున్నా,
అల్లాకు హలాల్ పేరిట అల్లాకి ఇచ్చినటువంటి ప్రసాదాన్ని అమ్మవారికి ప్రసాదం ఇస్తే అది ఎట్లా ప్రసాదం అవుతుంది? ఎంగిలవుతుంది తప్ప. మీరు చేసేటువంటి బోనాల సందర్భంగా మీరు చేసేటువంటి బోనం కూడా దండగా. మీరు ఒకవేళ ఈ బోనాల సందర్భంగా మీరు పొట్టేల్ని కనుక హలాల్ పేరిట హలాల్ చేస్తే, అల్లా పేరిట హలాల్ చేస్తే అది వ్యర్థమే, మహాపాపం అవుతుంది. అమ్మవారికి నైవేద్యం కూడా ఎక్కదు. మీరు ఎంతో కష్టపడి భక్తితో భావనతో అమ్మవారికి ఎక్కించాలని కష్టపడి అమ్మవారికి నైవేద్యం ఎక్కిస్తే పుణ్యం రాదు, పాపం తగులుతుంది. ఖచ్చితంగా హిందూ సమాజం మేల్కొని ఈ ఆషాఢ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బోనాల సందర్భంగా హలాల్ చేయించకండి. హిందువుల చేతన చేయించండి. ఇంతకుముందు అన్నట్టు మేము వాళ్ళ పొట్టగొట్టాం, మాకు అవసరం కూడా లేదు. బొట్టు పెట్టుకోండి. జై పెద్దమ్మ తల్లనండి, పోచమ్మ తల్లనండి, మైసమ్మ తల్లనండి, బొట్టు పెట్టుకోండి, మంచిగా ప్రార్థించండి. మేము చెప్పిన పద్ధతిలో చేయండి. మేమేం వద్దన్నాం. మా దేవి దేవతలను ప్రార్థించి కోయండి. అమ్మాయి నీకు సమర్పిస్తున్నామని చెప్పి కోయండి. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాబట్టి ఒకటే వేడుకుంటున్నాను, ఈ ఆషాఢ మాసంలో యావత్ తెలుగు రాష్ట్రాలు ఖచ్చితంగా ఈ ఆషాఢ మాసంలో ప్రతి దేవాలయం దగ్గర హలాల్ని నిషేధించాలి. లేకపోతే ఆ నైవేద్యం మీ అమ్మవారికి ఎక్కదు, అది మహాపాపం. కాబట్టి ఈ ఆషాఢ మాసం నుంచి మీరు ప్రతిన పూనాలి. ఖచ్చితంగా ఇక మీద హలాల్ నిర్మూలిస్తామని చెప్పేసి. అద్భుతం, అద్భుతం స్వామి, వాస్తవం. అండ్ మీరు చెప్పింది చివరిలో ఒక మాట చెప్పారు, నిజంగా చెప్తున్నా. దయ అని చెప్పేసి మనం అంటుంటాం కదా, అది మీరు మా దేవతకి, అది కూడా ఎంత అరాచకం అంటే ఇది, మీరు మా దేవతకి నైవేద్యం అందజేయడానికి చేస్తున్నటువంటి క్రియలో మీరు అనాల్సింది ఏంటిదంటే, అమ్మ నీకు మేము ఇస్తున్నాము అని, అది చెప్తే చాలు అని కోరుకుంటున్నాము. కోరుకునేటటువంటి సమాజం ఇంకా మీతో పాటు ఈ దేశంలో బ్రతుకుతున్నది. అర్థం చేసుకోరు. స్వామిజీ, అండ్ కర్నూలు విషయం గురించి కూడా ఒకసారి. నిజంగా ఎంత భావదారిద్ర్యంకి వెళ్ళిపోతున్నారంటే, మన ఒక వ్యవస్థీకృతంగా హిందువులని మతం మారుస్తున్నారు. మతం మార్చడం అంటే నెత్తిన టోపో, ఆడవాళ్ళకు బురకాలు వేయడమే మాత్రమే కాదు. పనపైన బొట్టు తీసేయడం, నెత్తిన టోపీ పెట్టడం, గడ్డం పెంచడం, మన ఆడవాళ్ళకు బురకాలు వేయడం మాత్రమే కాదు, భావదాస్యం, మన లోపల భావనలో వాళ్ళ యొక్క ఇస్లాం సాంప్రదాయాలని చొప్పించడమే ఇప్పుడుండే కొత్త ట్రెండ్. అంటే మనుషుల్ని బాహ్య రూపాలు కాకుండా మానసికంగా ఇస్లాం వైపు నడిపించడం. అందులో మీరు చాలా చూస్తుంటారు మన తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ, ఇక్కడ మనటువంటి దక్షిణ రాయలసీమలో కానీ, ముఖ్యంగా పీర్ల పండుగ చేస్తూ, మొన్న రొట్టెల పండుగ జరిగింది. ఇవి పీర్ల పండుగలో అసలు ఆడి పాడేటువంటి వాళ్ళు హిందువులు. అంటే ఆ విధంగా వాళ్ళని హిందువులని ఒక రకంగా మత మార్పిడి చేసేసారు. అంతకంటే ఘోరమైనటువంటి జరుగుతుందండి. నేను మొన్న గద్వాల వెళ్ళినప్పుడు, మేము అక్కడ వెళ్ళినప్పుడు అసలు ఎవ్వరికీ ఊహకందనటువంటి విషయం మాకు చెప్పారు. ఏంటి అంటే, అక్కడ అలీపీర్ బోధ అంట. అంటే నాకు స్పీచ్లో మాట్లాడమన్నారు, స్వామి అలీపీర్ బోధ గురించి చెప్పండి, ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉందంటే, జస్ట్ అలీపీర్ అంటే నాకు తెలియదు. అలీపీర్ బోధ అన్న తర్వాత కూర్చొని వాళ్ళకి అడిగాను, అయ్యా అలీపీర్ బోధ అంటే ఏంది, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒక ఎంతటి భయంకరమైనటువంటి నిజాలు చెప్పారంటే, ఒక వ్యవస్థ పరంగా హిందువులను ఎంత దుర్మార్గంగా మత మార్పిడి చేస్తున్నటువంటి పెద్ద కుట్రకోణం బయటపడింది. అలీపీర్ దర్గా అని చెప్పేసి కర్నూలుకు దగ్గర ఒక దర్గా ఉంది. అక్కడ మత బోధకుడు ఉంటాడు. ఆయన ఒకవేళ మతం స్వీకరించాలని ఎవరైనా ఆయనకు దగ్గర మన హిందువుల పాటల మాదిరిగా బోధనలు తత్వాలు చేసి భజన రూపంలో బయటికి ఇడిచేస్తున్నారు. ఒక సుమారు 300-400 ఏళ్ళుగా అక్కడ ఎవరైనా మతం మారడానికి వీళ్ళ యొక్క టీం ఉంటుంది. ఒక వ్యక్తిని ప్రేరేపించి, నడు మంచి బోధ ఉంది, ఈ దేవతలు ఎందుకు, ఈ ధర్మం ఎందుకు, మనకు వద్దు అని చెప్పేసి మనం ఆ బోధ తీసుకుందామని చెప్పేసి అతన్ని ప్రేరేపించి ఒక వ్యక్తిని అక్కడ తీసుకొని పోతాడు. ఆయన పాలల్లో ఏదో కల్పిస్తాడు. ఆ పాలు ఇచ్చినాడు, ఈయన మారిపోతాడు. ఇంకా వశీకరణం చేస్తురా, అందులో ఏం కలుపుతురా, ఎట్లాంటి మత్తు పానీయం కలుపుతురా, దానికి వశమైపోయి అతను ఆ బోధనలకు అడిక్ట్ అయిపోతున్నాడు. ఇంకా అతను ఏం చేస్తాడు, ఆయన తన ఇంకా ఇతర దేవుళ్ళు చెడ్డవారు అన్నాడు, కానీ ఏ ఇతర దేవతలు మొక్కరాదు అంటాడు. ఆ బోధలో ఉన్నటువంటి ఫస్ట్ ఏంది, వేరే దేవుళ్ళకు మొక్కరాదు, తననే గురువుగా ప్రార్థించాలి. ఇంకా దుర్మార్గం ఏంటంటే తెలుసా, ఆయన ఏదైతే చనిపోతారు కదా,
వీళ్ళు ఆ బోధ తీసుకున్నట్టు వారి ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళు చనిపోతే ఆ బొందని కూడా వాళ్ళకి రాసియాలంట. అంటే ఈ జాగాలు ఉంటాయి కదా, స్థలాలు, అంటే వీళ్ళు ఒక సపరేట్ ఒక ప్రార్థనా స్థలం ఏర్పాటు చేసుకుంటారు. ఆ స్థలం ఏర్పాటు చేసుకున్నప్పుడే ఫస్ట్ వాళ్ళ పేరిట రిజిస్ట్రేషన్ చేయించాలి. వీళ్ళు చివరికి వీళ్ళు చేసుకున్నటువంటి బొందలగడ్డ, కొనుక్కున్నటువంటి బొందలగడ్డను కూడా ఆయన పేరిట రిజిస్ట్రేషన్ చేసేయాలి. చూడండి ఎంత ఇంత వ్యవస్థీకృతంగా ఆ బోధన చేస్తారు. అట్లా ఒక్కొక్క ఊర్లో 300 మంది మేము పోయిన ఊర్లో గొర్లకాంతొడ్డి అనేటువంటి గ్రామంలో 300 మంది అలీపీర్ దర్గా అలీపీర్ బోధలు ఉన్నారంటే ఎంత గ్రౌండ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కనుక మేలుకోకపోతే రాబోయే రోజుల్లో ఏదన్నా హిందూ కాకపోతే వస్తే అందరు చూడడానికి అనుకుంటారు గ్రామంలో 1000 మంది హిందువులు అనుకుంటారు. చిట్ట చివరికి వస్తే గ్రామంలో 1000 మంది ఉంటారంటే అరే మా వాళ్ళు 800 మంది ఉన్నారు, 200 మంది అన్ని మతస్థులు ఉన్నా కానీ నా ఎంబడి 800 మంది ఉన్నారు అనుకుంటే అందులో 300 మంది అలిపీర్ బోధ, ఇంకో 200-300 పీర్ల బోధ, ఇంకో 200 మంది సెక్యులర్ బోధ అయితే చివరికి మీరు వెళ్ళేది ఒకడే. వానంటే ఇంకెవడు ఉంటాడు? ఇక నువ్వు అప్పుడు ఏ హిందూ సామ్రాజ్యం ఉంటుంది, హిందూ దేశమే ఉంటుంది. మనం హిందూ దేశం అనేది మనం అనుకుంటున్నాం కదా, వాడు పక్కా పకడ్బందీగా గజ్వా హింద్ చేయడానికి వాడు అన్ని రకాలుగా ఉపయోగిస్తున్నాడు, సిద్ధంగా ఉన్నాడు, అన్ని సిద్ధంగా ఉన్నాడు. వాడు ఇంటికి ఎవడైనా బయటకు వస్తే వాడు ఇంటి మీద ఇన్ని రాళ్ళు పెట్టుకుంటాడు, మూత మీద కత్తి పెట్టుకుంటాడు. మన ఇంట్లో పోతే నింకితే దొరికితే ఈల పెట్టడం దొరుకుతలేదు మన వాళ్ళకి. వాడు అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాడు. మొన్న మీరు పీర్ల పండుగ నాడు చూసారా, రైల్వే స్టేషన్లో కొన్ని ఏరియాల్లో కొన్ని ప్రాంతాల్లో బహిరంగంగా కత్తులతో పట్టుకొని ఊరేగింపు చేస్తున్నారు. మన వాళ్ళ ఇంట్లో ఒక్కటన్నా ఉందా? నిజంగా మొన్న నాకు అనిపించింది, అరే నేను ప్రచారం చేయడానికి పోతేనేమో నన్ను ఏదో కత్తులు కటారు పట్టుకొచ్చినట్టు అరెస్ట్ చేసినాడు. మళ్ళీ బహిరంగ ఈ పోలీస్ వ్యవస్థకు కానీ ప్రభుత్వాలకు కానీ సెక్యులర్ ప్రభుత్వాలకి మరి బహిరంగంగా ఇంతమంది కత్తులు కటారులు పట్టుకొని తిరుగుతుంటే అసలు వాళ్ళని అరెస్ట్ చేయడం అనేటువంటి ఆయుధాలు ప్రదర్శిస్తున్నప్పుడు వీళ్ళంతా ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. అంటే రాబోయే రోజుల్లో వీళ్ళ లక్ష్యం ఒకటే కదా, అంటే ఇన్ని ఆయుధాలు జమ చేసి వాళ్ళు చేసే పని ఏంది? రాబోయే రోజుల్లో హిందువులను తుదముట్టించాలనేటువంటి లక్ష్యమే కదా. అంత ధైర్యం లేదే వాడు అక్బరుద్దీన్ ఓవైసీ 15 మినిట్ మే సబ్ ఖతం కరేంగే అన్నాడా? వాడు 15 నిమిషాల్లో హిందువులంతా నాశనం చేస్తాననేటువంటి ధైర్యం ఎక్కడొచ్చిందంటే ప్రతి ఇంట్లో వాడు ఆయుధాలు తయారు చేసి పెట్టాడు. అట్లా ప్రతి ఇంట్లో ఒక ఉగ్రవాదిని తయారు చేసి పెట్టాడు. మేము ఎక్కడ ముస్లింలంతా ఉగ్రవాదులు అంటలే, మేము ముస్లింలందరూ ఉగ్రవాదులని అనడం మా భావ్యం కాదు. కానీ దొరికిన ప్రతి ముస్లిం కూడా దొరికిన ప్రతి ఉగ్రవాది కూడా ముస్లిమే కదా. అది గుర్తుపెట్టుకోవాలి. మేము ఎక్కడ ముస్లింలందరూ ఉగ్రవాదులు, ముస్లింలందరూ డేంజర్ అని మేము అంటే అందులో మంచోళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ మీరు అన్నట్టుగా వాస్తవం, మంచోళ్ళు ఉండవచ్చు. కానీ ఏమవుతుంది అంటే ఆ మంచోడు ఆ చెడ్డోని గురించి మాట్లాడడానికి బయటకు రావాలి, మాట్లాడాలి. మేము అందరం కాదు, మా ఈ పనికి మాలిన కొడుకులు ఉన్నారు, ఈ పనికి మాలిన ఎటువంటి శిక్ష వేస్తారో అటువంటిది వెయ్యి అని చెప్పేసి వీడు వచ్చి నిలబడాలి. వీడు మాట్లాడినప్పుడు ఏమవుతుంది, 100 మందిలో 40 మంది చెడ్డోళ్ళు, 60 మంది మంచోళ్ళు ఉన్నా 60 మంది మూసుకొని కూర్చుంటే వాడు కూడా చెడ్డోడు అన్నట్టే. వీళ్ళ అన్న ఉంటాడు కదా అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళ అన్న అసదుద్దీన్ ఓవైసీ, గంగా జమునా తహజీబ్ ఖత్రా మే హై, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విహెచ్పి వాళ్ళు, హిందూ సమాజం, రిఫ్లెక్ట్ అంటే అమోఘ్ వాళ్ళు అంతా వీళ్ళంతా గంగా జమునా తహజీబ్ని దెబ్బతీస్తున్నారు అంటారు కదా. నేను వాళ్ళని ఒకటే అడగదలుచుకున్నా, మరి మొన్న పహల్గామ్లో 28 మంది హిందువులని పాయింట్ ఇప్పు చూసి వీడు హిందువా కాదా అని చూసి పాయింట్ బ్లాక్ రేంజ్లో కాల్చి చంపారు కదా. అప్పుడు మరి గంగా జమునా తహజీబ్ ఎక్కడ పోయింది? వీళ్ళు రావాలి కదా, అప్పుడు మాట్లాడాలి కదా. ఢిల్లీలో తరుణ్ని ఆ చిన్నారి చిట్టి తల్లి ఒక నీటి బుడుగతో కొట్టేస్తే తీసుకొని పోయి అందరిని, ఆ మహాతల్లి తీసుకొని పోయి అందరిని తోలుకొని పోయి ఆ తరుణ్ని చంపేసినప్పుడు మరి ఈ గంగా జమునా తహజీబ్ బ్యాచ్ ఆడిపోయింది. మొన్న బక్రీద్ పండుగ నాడు సూర్య అసలు ఎంత దారుణం, పండుగ పేరిట ఇంటికి వినిపించుకొని సూర్యాన్ని పొడిచి చంపినప్పుడు ఈ గంగా జమునా తహజీబ్ బ్యాచ్ ఆడిపోయింది. ఈ పెటా గ్యాంగ్ మొన్న అసలు ఎంత దుర్మార్గం అండి, ఒక గల్లీలో మన హైదరాబాద్లోని ఒక గల్లీలో రక్తం ఏరులై పారింది. మీరు అందరూ చూశారు ఎంత రక్తము. నందుల్ని, గోమాతల్ని, మనం పూజించే గోమాతల్ని, నందుల్ని అసలు నరికి చంపితే రక్తం గల్లీల పంటి ఏరులై పారుతుంటే ఎంత విషాదకర ఘటన అండి. అట్లాంటప్పుడు ఈ గంగా జమునా తహజీబ్ గ్యాంగ్ ఎక్కడికి పోయిందండి? ఈ గంగా జమునా తహజీబ్ అనేటి వాళ్ళు ఒక్కనాడన్నా బయటికి వచ్చి దుర్మార్గం ఏదైనా హిందూకి ముస్లిం వల్ల థ్రెట్ జరిగినప్పుడు దాన్ని ఎప్పుడు ఖండించడండి.
ఒకవేళ ముస్లింకి హిందూ వల్ల ఏదో చిన్న సంఘటన జరిగితే దేశం మొత్తం ఏకమైపోతుంది. మొన్న ఇదే ఖమ్మంలో ఒక చిన్నారి చిట్టి తల్లిని దుర్మార్గుడు గౌస్ పాషా అభ్యంతరకరంగా చేసి చెప్పాలంటేనే ఎట్లా అనాలని అనలేకపోతున్నా. ఆ పాపాయిని ఇబ్బందికి గురి చేసి బంగ్లా పైన పాడేస్తే చిన్న ముద్దలాగా ఇప్పుడు నిమ్స్లో ఉంటే ఆ గౌస్ పాషాన్ని ఏ ముస్లిం కూడా నిందించలేడు. కానీ నిన్న మన భరత్ చంద్ర అనేటువంటి స్కూల్లో అసలు అక్కడ హిందూ పిల్లలకు ఉర్దూ బోధిస్తూ నమాజ్ ఎట్లా చేయాలో చేస్తున్నటువంటి ఒక దుర్మార్గుని మన వ్యక్తి చెంపపెట్టు కొడితే యావత్ ముస్లిం సమాజం ఒకటైపోయింది. ఆయనను కూడా ఎట్లా అరెస్ట్ చేసే విధానం కూడా ఎట్లా ఎంత దుర్మార్గంగా చేస్తారు. సెక్షన్స్ కూడా తప్పుడు సెక్షన్స్ పెట్టింది. మరి వాడి గౌస్ పాషా అట్లా పెట్టారు. గౌస్ పాషాకు ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయమా? ఎంతటి దుర్మార్గం చూడండి. మీరు చెప్పండి సార్, ఇంతమంది అన్నారు కదా ఈ హలాల్ మార్కెట్ గురించి. నిజంగా ఎందుకంటే ఆన్ పార్ విత్ ద గవర్నమెంట్ ఎకానమీ చాలా పెద్ద స్థాయిలో వీళ్ళు చేస్తా ఉన్నారు. అండ్ హలాల్కి సంబంధించి అండ్ జట్కాకి సంబంధించి ఆహార నియమాలకు సంబంధించి వచ్చినటువంటి అనేక జీవోలు కూడా ఒకప్పుడు ఏదో ఎక్స్పోర్ట్స్ పైన ఎక్స్పోర్ట్స్ పైన నిజంగా ఉండింది. హలాల్కి సంబంధించి హలాల్ చేసి బయటకు పంపాలని గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు. ఆ తర్వాత అది మారింది, ఏ దేశానికి ఎట్లా కావాలనో ఆ దేశానికి అట్లా పంపుతారు అని. ఆ తర్వాత రాష్ట్రాలకు ఇదొక దరిద్రం బేసిక్గా మన దేశంలో. ఏంటంటే సమాజంలో ఉండేటటువంటి అన్ని సామాజిక వర్గాలకు ఒక లా ఉండదు. ఎట్ ది సేమ్ టైం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఒక లా ఉండదు. ఒక లా తీసుకొచ్చి పెడతారు, పెట్టిన తర్వాత మళ్ళీ రాష్ట్రాలకు స్వయం ప్రాతిపదికన మీ దాన్ని బట్టి మీరు వాడుకోవచ్చు, మీరు పెట్టుకోవచ్చు, మీరు అప్లై చేయొచ్చు అంటారు. ఇప్పుడు గోవధ నిషేధ చట్టం కూడా ఎప్పుడో 1953 నుంచి అదే వ్యవస్థ నడుస్తా ఉన్నది. ఎక్కడ మనకు అట్లీస్ట్ అది అమలు పడుతున్నట్టు కనబడతలేదు. బట్ నిషేధం మాత్రం ఉన్నది. నిషేధం మనకు పేపర్ల మీద కనబడుతుంది. అట్లే మీరు హలాల్కి సంబంధించి జట్కాకి సంబంధించి కూడా అటువంటివే కనిపిస్తా ఉన్నాయి. బట్ ఏదో కొన్ని రాష్ట్రాలు కూడా 1-2 రాష్ట్రాల్లో కొంతమేర దాన్ని ఆ హలాల్ను పూర్తిగా బ్యాన్ చేశారు అని తర్వాత దాన్ని సుప్రీంకోర్టుకు పోయి అది వ్యవస్థ అవుతా ఉన్నది. అసలు ఫుడ్కు సంబంధించి ఇంతకుముందు స్వామీజీ చెప్పినట్టుగా ఫుడ్కు సంబంధించి మాంసానికి సంబంధించి ఒకటి అనుకుంటే తర్వాత బియ్యంకి సంబంధించి కూడా ఏం హలాల్ ఏంటిది అనేటటువంటి ఒక ప్రశ్న లేవనెత్తారు. ఇంకా ముందుకు పోయి ఎక్కడికి వచ్చిందంటే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్, అపార్ట్మెంట్స్ లో హలాల్ అపార్ట్మెంట్స్ వచ్చినాయి. మళ్ళీ తర్వాత చివరికి కాస్మెటిక్స్ లో కూడా హలాల్ కాస్మెటిక్స్. ఒకసారి మీ ద్వారా దీని గురించి నేను తెలుసుకోవాలి. హాస్పిటల్ కూడా హలాల్ హాస్పిటల్ మర్చిపోయారు. బ్యాంకులు కూడా వస్తున్నాయి, హలాల్ హాస్పిటల్ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి 2 థింగ్స్. ఇప్పుడు ఆల్రెడీ ఇస్లామైజ్ అయిపోయిన కంట్రీస్ 50 అబోవ్ ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు మనం ఎటువంటి డీవియేషన్ లేకుండా ఒక మతం ఒక నమ్మకాన్ని గౌరవిస్తే, వాళ్ళ మతాన్ని వాళ్ళ నమ్మకాన్ని గౌరవించినప్పుడు వాళ్ళు అనుకున్న విధంగా మనం ఎక్స్పోర్ట్ చేయాల్సి వస్తున్న ప్రొడక్ట్స్ వస్తే వాళ్ళు ఏ విధంగా కోరుకుంటారో ఆ విధంగా తయారు చేయడం. మనం హోటల్కి వెళ్తే మనకి అనుగుణంగా ఛాయ్ పెట్టించుకున్నాం, దానికి అనుగుణంగా తయారు చేయించుకోవడం మన హక్కు కస్టమర్. అది వెస్టర్న్ ఎక్స్పోర్ట్ విషయంలో. అయితే రీటైల్ రంగంలో కూడా ఈ హలాల్ అనే పదం రావడం దీనిలో అంతర్లీనంగా ఒక కోడ్ నడుస్తుంది, ఒక రహస్య సంభాషణ ఇద్దరి మధ్యలో నడుస్తుంది. ఎవరి మధ్యలో? వస్తువు ఉత్పత్తి చేసేటువంటి మధ్యలో, వస్తువు కొనుక్కునే వాళ్ళ మధ్యలో. అంటే ఇట్స్ అ కోడింగ్ సిస్టమ్ వేర్ నువ్వు అక్కడే కొనే విధంగా నిన్ను మోటివేట్ చేయబడి బిజినెస్ అంతా కూడా పోలరైజ్ అవుతుంది. ఇప్పుడు సెక్యులర్ దేశం అన్నప్పుడు సెక్యులర్గా ఎవరు అమ్ముతున్నది అనేది మతంతో సంబంధం లేకుండా నువ్వు పర్చేజ్ చేసుకోవచ్చు. నాణ్యత ఉండాలి. నాణ్యత అనేది ప్రామాణికంగా అందరికీ ఉండేది. ఫుడ్ సేఫ్టీ సర్వలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఇండియా లెవెల్లో ఒక ప్రమాణాల సంస్థ ఉంది. ఆహార దానికోసం ప్రమాణ ఫుడ్ సేఫ్టీ అండ్ సర్వలెన్స్ సంస్థ ఒకటి ఉంటుంది. అది స్టాంపింగ్ చేయాలి. దానికి సంబంధించిన రూల్స్ ఏంటి, దానికి ఏమైనా టెస్ట్లు ఎట్లా చేసుకుంటారు, లేకపోతే ఎట్లా సర్టిఫై చేస్తారు అనేది అదొకటి ఉంటుంది. కానీ ప్యారలల్గా సమాంతరంగా ఇంకో కోడ్ నువ్వు తీసుకురావడం వల్ల ఒక హింట్ ఇచ్చి నీ బడ్జెట్ అంతా నీకు సంబంధించిన బిజినెస్లో నీ మతానికి సంబంధించిన మనుషుల దగ్గరికి కేంద్రీకృతం అయ్యే విధంగా చేసుడు ఒకటి అట్లా అలవాటైంది. కాబట్టి దీన్ని విస్తరించేదానికి హలాల్ అనే ఒక జంతువును బలి ఇచ్చే దగ్గర మాంసానికి సంబంధించిన ఒక చిన్న పదాన్ని అన్ని ప్రోడక్ట్స్కి విస్తీర్ణ చేస్తూ ఆ ప్రొడక్ట్స్ని వాళ్ళ సంబంధించిన సర్కిల్లో ఎకానమీ జనరేట్ చేసిన. ఇప్పుడు ఒక ముస్లిం వ్యక్తి ఒక ఫర్నిచర్ కొనాలంటే కూడా హలాల్ ఫర్నిచర్ కొనడం అనే హింట్ ఇవ్వడం ద్వారా నువ్వు ఏం చెప్తున్నావు అంటే ముస్లిం వస్తువు ముస్లిం దగ్గర కొనుక్కో, దానికి సంబంధించిన ఆదాయం ముస్లింకి ఇవ్వు. ముస్లిం దగ్గర కొనుక్కోవడం ఒకటైతే ఆ వస్తువు తయారు కావాల్సిన వాళ్ళందరూ అదే వస్తున్నా. అయితే దాన్ని ఎట్లా హలాల్ అని మనం అడిగితే దాన్ని ఎట్లా హలాల్ దీనికి సంబంధం ఏందని అడిగితే నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఇప్పుడు మాంసం అంటే అట్లాంటివి. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్కి ఏంది, ఇంక్లూడింగ్ తులసి జలము, తులసి వాటర్ కూడా, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్, కాస్మెటిక్స్, డ్రగ్స్, అపార్ట్మెంట్స్. అంటే ఇదేంటంటే ఒక ప్రత్యేకమైన ఆర్థిక వ్యవస్థ ఒకే దేశంలో అందరి మధ్యలోనే చాటుగా జరిగేటువంటి ఒక పెద్ద
$1 ట్రిలియన్ ఎకానమిక్గా పోయింది. దీనికి ఏం చెప్తారంటే దానికి పనిచేసేవాడు హలాల్ తినే మనిషి ఉండాలి కాబట్టి అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా హలాల్కి ఇవ్వాలి. అంటే ఒకే దేశంలో ఒకే రాజ్యాంగం కింద ఒకే విధి విధానాల కింద అంతర్లీనంగా నర్మగర్భంగా ప్యారలల్ వ్యవస్థ నడిపేటువంటి కుట్ర, ఇది చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. సో దీన్ని మనం అందరం కూడా గమనించుకోవాలి. దీని మీద ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అక్కడ రీటైల్ బ్యాన్ పెట్టినప్పుడు ఆ ముస్లిం సంస్థలు ఎవరైతే ఈ హలాల్కి సంబంధించిన సంస్థలు కోర్టులో కేసు నడుస్తుంది, ఇప్పుడు కూడా నడుస్తుంది సుప్రీం కోర్టు. దానికి ఏమంటే ఎక్స్పోర్ట్ వరకు చేసుకోండి మీరు, కానీ భారతదేశంలో ఈ విధానాన్ని రద్దు చేయాలని. ఇవి దేశ విభజన చర్యలు. దేశంలో లాస్ట్కి ఇద్దరే మిగిలిరండి. ఇవన్నీ మనం మాట్లాడుకుంటాము కానీ కులాలని అవన్నీ, ఇద్దరు శక్తులు ఉన్నారు. ఎందుకంటే ఎవరు వాళ్ళు ఇద్దరంటే ఒక నేషనలిస్టిక్ ఐడియాతో ఉండి దేశాన్ని సమీకృతం చేసి దేశ ప్రజల్ని సమీకృతం చేసి దేశాన్ని నిర్మించే వ్యక్తి ఒకడున్నాడు. ఇది ముక్కలుగా చేసి దేశాన్ని విభజించే శక్తులు 2 ఉన్నాయి. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజన్ ఉన్నాయని చెప్తారు. క్యాస్ట్ అండ్ రిలీజన్ అనేది చెప్తుందంటే మెజారిటీ చాలా మంది ఎవరైతే హిందూయిజంలో ఉన్నటువంటి మాట్లాడే ఎవరైతే ఉన్నారో మనకే ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పు యూట్యూబ్ అక్కడ పుట్టింది, మొన్న ఒకటి వీడియో చూసిన, యూట్యూబ్ అక్కడ పుట్టింది, ఇప్పుడు చెప్పు నువ్వు ఏ యూట్యూబ్ అని అంటావు. ఇంకోటి పెట్రోల్ సౌదీ అరేబియా, అది మీరు ఎందుకు వాడుతున్నారు? ఇప్పుడు పెట్రోల్ అనేది నిజంగా నాకు దొరకకపోయి ఉంటే మానవ మేధస్సు నీళ్ళతో నడిచే తయారు చేస్తుంది. బేసిక్గా తయారు చేసిన ఎన్నో ఉన్నాయి, దాన్ని బయటకు రాణిస్తలేరు. సరే, అంటే నువ్వు మానవ మేధస్సుకి ఏం కొలమానం లేదు. మనకు స్వాతంత్రం ఉండి స్వేచ్ఛా వాయువులు పీల్చినప్పుడు మనం చేసిన ప్రగతి ఏదైతే ఉందో, ఇన్ స్పైట్ ఆఫ్ దట్ మొన్న వీడియోలో చెప్పుకున్నప్పుడు కూడా, ఇన్ స్పైట్ ఆఫ్ దాడులు కూడా మనకు ఎక్సలెంట్ కాంట్రిబ్యూషన్ ఉంది. మ్యాథమెటిక్స్ ఉంది, కంప్యూటర్కి ఉంది. అది వాళ్ళకి తెలియదు, వాళ్ళకి కాదు, మనలో చాలా మందికి తెలియదు. ఇప్పుడు మాట్లాడి హెచ్చరిస్తున్న వాళ్ళు కూడా దుఃఖించవలసిన విషయం ఏంటంటే, మనకు మాట్లాడి హెచ్చరిస్తున్న ఇది వైరస్ ఉంటుంది కదా, జాంబియా వైరస్, కరోనా వైరస్ వచ్చినట్టుగా. ఇప్పుడు కరోనా రాకముందుకు అందరం ఒకటి, కరోనా రాగానే ఒక వైరస్ సోకంగానే ఏమైతే వాడు సపరేట్ అవుతుంది. వాడు సపరేట్ అయ్యి ఏం చేస్తుండు, దాన్ని కరోనాని మళ్ళీ ఇంకోళ్ళకి అంటిస్తుంది. సో ఆడు వేరైపోతున్నాడు. అంటే ఇక్కడ ఇంతకుముందు కరోనా వైరస్ చైనా నుంచి రాకముందు మనం అందరూ ఒకటే ఉంటే, కరోనా వైరస్ వచ్చినప్పుడు మనిషి ఎట్లయితే వేరైతుండో, ఆ జాంబియా వైరస్ చూపించినట్టు ఆ జాంబియా సోకితే ఆడు జాంబీ మనిషిలాగా ఎట్లయితే రాక్షసులా ప్రవర్తిస్తుండో, అట్లా ఈ నెంబర్ని మైండ్ లెవెల్లో ఒక చిప్ మార్చడం ద్వారా వీళ్ళందరూ ఈ యొక్క మనకి ఈ హిందువులే, ఈ భారతీయులే, ఈ సనాతనంలో ఉండి పెరిగిన వాళ్ళే మనకు వ్యతిరేకంగా పోవడం అనేది ఇది చాలా ఇంపార్టెంట్. మనకు పెద్ద సంఖ్యాపరంగా నెంబర్ ప్రాబ్లం అయింది. కాబట్టి ఎవరైతే అవేర్నెస్ అయినటువంటి హిందువులు ఉన్నారో వాళ్ళకి ఆ విధంగా అవేర్ చేసుకొని అవేర్నెస్ తెచ్చి దాన్ని మన దాంట్లోకి మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇది పెద్ద బ్యాటిల్ అవుతుంది. అంటే మనం చిన్నగా, అంటే మనం చెప్పాలంటే ఎట్లా అంటే, మన ఇంట్లో చిన్న బిడ్డకు కనుక దయ్యం పడితే దయ్యం వదిలించుకుంటామా బిడ్డని చంపుకుంటామా అన్నట్టు దయ్యం వదిలించుకోవాల్సిన స్టేజ్లో మనం అందరం కూడా ఉన్నాం. దానికి తెలుసుకున్న హిందువులు, తెలుసుకున్న స్వామీజీలు కానీ, లేకపోతే సోషల్ రిఫార్మర్స్ కానీ, ఇప్పుడు ఈ కుల వ్యవస్థలో ఇప్పుడు మనతో మంచి చక్కగా రజక కులస్తులందరూ దారు వెరీ హ్యాపీ. తెలుసా ఎంత ఆనందంగా వాళ్ళు ఉన్నారు. చుట్టుపక్కల మాట్లాడినారు. ఆమె రాష్ట్ర అధ్యక్షురాలు రజక సంఘం ఉన్నది. మళ్ళీ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా జట్కా పద్ధతిని అయింది. మళ్ళీ హిందూ సోదరులు, కటిక సోదరులు మళ్ళీ పార్టిసిపేట్ చేయడానికి, దీంట్లో ఎకానమీలో మళ్ళీ పార్టిసిపేట్ చేయడానికి. ఇక్కడ నుంచి కాల్స్ వచ్చాయండి. అక్కడ అయిపోయిన తర్వాత, కార్యక్రమం అయిపోయిన తర్వాత మీకు ఫోటోలు వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి. ఇక్కడ మేము జట్కా పద్ధతిలో చేసుకున్నాము, ఇక్కడ ఈ ఊర్లో చేసుకున్నాము. సుమారు 20-30 ఊర్లో సంపూర్ణ హలాల్ నిషేధం జరిగింది. వీఆర్ హ్యాపీ అన్న, చాలా హ్యాపీ అన్న. ఇంకొకటి మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే, మనం హలాల్ అనుకుంటూ పోయిన తర్వాత ఎంత దూరం వెళ్ళిపోయింది తెలుసా? వ్యక్తి దేవుడి దగ్గర హలాల్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే, అసలు మాంసం దుకాణాల్లో హలాల్ లేని మాంసాన్ని మన వాళ్ళు తినట్లేదు. అది ముర్ద అంటే అది విషం అని చెప్పేసి మన వాళ్ళ లోపల ప్రచారం చేసి, అది ప్రచారం ఎంతవరకు ఎందుకు వెళ్ళిపోయింది తెలుసా? ఆ ప్రచారం కూడా ఎందుకు వెళ్ళిపోయిందంటే, ఆర్యకటిక సమాజం వాళ్ళు ఉంటారు మన హిందువుల్లో. ఆర్యకటిక సమాజాన్ని దెబ్బతీయాలనేటువంటి కుట్రనే దేవాలయాల్లో హలాల్ దగ్గర ఏమో రజక సంఘాన్ని కుట్రతో బయటికి వెళ్ళగొట్టేసారు. అన్ని ప్రాంతాల్లో రజకులు ఉన్నారంటే లేదు. ఇక్కడ నిజామాబాద్, ఇక్కడ సంగారెడ్డి, నారాయణఖేడ్ వైపు బైన్లోళ్ళు, బోయినోళ్ళు అని ముదిరాజులు కూడా ఉంటారు. కొన్ని ప్రదేశాల్లో బోయ వాళ్ళు ఉంటారు, కొన్ని ప్రదేశాల్లో కటిక వారు ఉంటారు. ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని సమాజం వాళ్ళు ఉంటారు. వీళ్ళు వ్యవస్థీకృతంగా అక్కడ వాళ్ళు అంటే ఒక ఇది తీసుకొచ్చి అన్ని కులాలని దేవాలయాలకు దూరం చేసేసారు. అంటే రెగ్యులర్గా వచ్చే విధంగా ఒకటైతే, దేవాలయాల్లో ఏదో నెలకో పండుగ నాడు జరిగేటువంటి హలాల్ విధంగా కొంత భాగం నష్టపోతే, గ్రామాల్లో నిత్యం ఏది చేసుకున్నా, ఇంట్లో గ్రామాల్లో వాళ్ళ పొలాల దగ్గర దేవతలకు చేసుకున్నా, లేదంటే ఇంట్లో ఏదైనా చేసుకున్నా, ఆ చిన్న దానికి కూడా ముస్లింలను పిలిపించుకొని హలాల్ చేయించడం, 200 రూపాయలు, 300 రూపాయలు, 100 రూపాయలు ఇవ్వడం,
ఈ విధంగా అక్కడ చేసేటువంటి గ్రామాల్లో చేసేటువంటి వ్యక్తులు పొట్టగొట్టడమే కదా. ఒక నెలకు 100 వస్తే 100 × 100 10,000 కదా, 100 × 200 2,000 అయిపోయి 20,000 అయిపోయి కదా. ఈ విధంగా వాళ్ళు దుకాణాల దగ్గర, మాంసపు దుకాణాల దగ్గర హలాల్ బోర్డు పెట్టడం వల్ల ఏం జరిగిందంటే, ఏదైతే నిజంగా ఆరకటిక సమాజం వాళ్ళు ఎక్కడ బాగున్నారన్న, నా భక్తుడున్నాడు రాహుల్ అనేటువంటి ఒక శిష్యుడు, ఎంత ఇబ్బందికర పరిస్థితులు అంటే, చిన్న ఇల్లు, నాన్నకు షుగర్, పోషించుకోవడానికి కూడా ఇబ్బంది పరిస్థితులు, ఒక దుకాణం నడిపించుకోవాలంటే వాడు హిందుత్వవాది, ఎక్కడ జట్కా పద్ధతులు చేస్తాడని చెప్పేసి మన వాళ్ళు కొనరు వాని దగ్గర. అంటే మనలాంటి ఆరకటిక సమాజం వాళ్ళు ఎవ్వరు షాప్ పెట్టినా మళ్ళీ మన వాళ్ళే కొనరు. ఇంతకుముందు మీరు అన్నారు పెడతారు మనోళ్ళు, కానీ మళ్ళీ పెట్టేవాళ్ళు కొననోళ్ళు కూడా మన వాళ్ళే ప్రోత్సహిస్తారు. కానీ నిజంగా ఎంత అంటే ఈ హలాల్ అనేటువంటి పదం దేవాలయాల్లోనేమో రజకులను దూరం చేసింది, బయన్లోళ్ళు అంటే బోయినోళ్ళని ముదిరాలను దూరం చేసింది, చివరికి షాపులు పెట్టేసి ఆరకటిక సమాజం యొక్క పొట్ట కొడుతుంది. అసలు వాళ్ళు కోలుకోలేకపోతున్నారు, ఆరకటిక సమాజం వాళ్ళు కోలుకోలేకపోతున్నారు. నేను ఈ రిఫ్లెక్షన్ మీడియా తరపున ఒకటే కోరుతున్నా, ఎవరిని, హిందూ బంధువులను కోరుతున్నా, ఆరకటిక సమాజం వాళ్ళని కోరుతున్నా. హిందూ బంధువులు, అయ్యా ఈ సమాజంలో ఎంతోమంది పీడిత జనాలు ఉన్నారు, మన ఆరకటిక సమాజం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బాగుపడాలంటే మీరు వారి దగ్గర మీ ఏదైనా తిండి ఆహార పదార్థాలున్నాయి వారి దగ్గర తీసుకోండి. ఎంత పొద్దు వాళ్ళని లేపాల్సిన పని, మిమ్మల్ని ఈ డబ్బు తీసుకుపోయి మళ్ళీ వాళ్ళు కొంత అమౌంట్ చందా ప్రోగు చేసి నీవేదైతే ఈ ఉత్పత్తుల వల్ల ఆ భావజాలం వల్ల నువ్వేదైతే డబ్బులు వాళ్ళ దగ్గర కొంటున్నావో వాడు చివరికి ఎంతో కొంత వాడు జమ చేసి చివరికి నీ ఇంట్లోనే అమ్మాయిని లవ్ జిహాద్ చేయడానికి ఆ డబ్బును ఉపయోగిస్తున్నాడు. ఒక్కొక్క రేటు అమ్మాయికి, హిందూ అమ్మాయిని రాజస్థానీ మార్వాడి అమ్మాయికి ఒక రేటు, బ్రాహ్మణ అమ్మాయికి ఒక రేటు, ముదిరాజ్ అమ్మాయికి ఒక రేటు, ఈ విధంగా ఒక్కొక్క రేటు పెట్టి ఎవడైతే అమ్మాయిని లవ్ జిహాద్ చేసి మతం మార్పిడి చేస్తే వారికి గిఫ్ట్ల అమౌంట్ వస్తున్నాయి, 5-5 లక్షలు 10-10 లక్షలు. ఆ డబ్బంతా ఎక్కడికి వస్తుంది? ఇది ఇంతకుముందు చెప్పినాం కదా, ఒక పెద్ద ఎకనామీ తయారవుతుందన్నారు చూడ, హలాల్ ఎకనామీ. అంటే ప్రతిదీ ఒక అమౌంట్ తయారు చేసి వ్యవస్థని ముస్లింల చేతిలో పెట్టేస్తే ఆర్థికంగా ఎదిగిపోయి ఇప్పుడు ఆరకటికల్లో పొట్టలు కొట్టి మాంసం దుకాణాలు అమ్ముకోనియకుండా ఒకవేళ వాళ్ళు మాంసం దుకాణం పెడితే 10 మంది వెళ్ళి దాడి చేస్తారు వాని మీద. ఎట్లా పెడతాను, కైసారాకేతు అంటాడు. మరి అక్కడ ఎంతటి దుర్మార్గం జరుగుతుంది చూడండి. వారిని దుకాణం కూడా పెట్టుకున్నారు. అంటే ఈ భారతదేశంలో ఇంత మెజారిటీ కలిగినటువంటి హిందూ దేశంలో, హిందువులు ఉన్నటువంటి ప్రాంతంలో ఒక కటిక సోదరుడు, ఆరకటిక సోదరుడు దుకాణం పెట్టుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి ముస్లింలు మాఫియా, అంటే ఈ మటన్ మాఫియా అంతా వెళ్ళి వాని మీద దాడి చేస్తుంది. ఎన్నో సంఘటనలు చూసినాం. పెద్ద పెద్ద మార్కెట్లలో ఒక హిందూ కనుక దుకాణం పెట్టుకుంటే వాని మీద దాడి చేస్తారు, వాడిని అమ్మనియరు, వాడిని ఎదగనియరు. అట్లాంటి సంఘటనలు ఎందుకు జరుగుతుంది? కాబట్టి హిందూ సమాజం మేల్కొనాలి. మన కుల వృత్తుల్ని, మన వ్యవస్థల్ని మనం తిరిగి తెచ్చుకోవాలి. మనమేమో జిఎస్టీ కట్టే పనులు మనం చేస్తున్నాం, వాడేమో ఫ్రీ జిఎస్టీ వాడు చేస్తారు. తోపుడు బండ్లు వాడివి అన్నీ, అంటే ఏది ట్యాక్స్ కట్టని పనులన్నీ వాడు చేసుకొని నిత్యం డబ్బులు వచ్చేటివి. మనం అట్లాంటి వ్యవస్థ సనాతన ధర్మంలో మన అన్నిటిని ఎట్లా ఉన్నాయంటే అన్ని వ్యవస్థీకృతంగా ఉండి డబ్బులు ఆర్థికంగా చిన్న చిన్న చేతి వృత్తులతో కూడా అత్యధిక లాభం వచ్చేటువంటి వ్యవస్థలు మన గతం నుండి నడుస్తున్నాయి. కానీ మనం అన్నిటికీ దూరం అయిపోయినాం. అంటే వ్యవస్థీకృతంగా దూరం చేశారు. అట్లా దూరం చేయడం వల్ల ఏమైంది, మొత్తం ఆర్థిక వ్యవస్థ వాళ్ళ చేతిలోకి వెళ్ళి ఇప్పుడు మొత్తం దూరం అయిపోయింది. దేవాలయాల్లో కూడా వాళ్ళు రావడం చాలా దుర్మార్గం. ఇక్కడ నుండి మేము ఒకటే కోరుతున్నాం, ఏంటంటే మీ ద్వారా సమాజానికి ఒక సందేశం ఏదని కోరుతున్నామంటే, దేవాలయాల్లో అన్యమత ప్రచారం ఎందుకు? దేవాలయాలు హిందువులై, దేవాలయం దేవుంది, దేవాలయాల భూములు కూడా దేవుని హక్కు. కానీ అక్కడ కూడా దుకాణాలు కట్టి ముస్లింలకు ఇస్తున్నారు. అదే ఒక మస్జిద్ మస్జిద్ రోడ్ల పొంటి మస్జిద్లు ఉంటాయి, రోడ్ల మీద మస్జిద్లు ఉన్నప్పుడు దుకాణాలు కడతాడు, స్వెటర్లు వేస్తుంటాడు. ఒక్క స్వెటర్ అయినా హిందూకి ఇస్తాడా? అస్సలు ఇయ్యడు. కానీ మన దేవాలయాల దగ్గర దుకాణాలు కట్టి ఆ దుకాణాలు మళ్ళీ ముస్లింలకు ఇస్తారు. ఇక్కడ బోరంచ అమ్మవారు ఉంటుంది, పోచమ్మ తల్లి, అక్కడ ఎంత దుర్మార్గం అంటే దేవాలయం హిందువులది, దేవాదాయ శాఖ ఉన్నది, కానీ అక్కడ జంతు బలి అప్పుడు ఒక ముస్లిం టెండర్ తీసుకొని అక్కడ వేరే వాళ్ళని ఉండేది. అసలు దేవాలయాల దగ్గర ముస్లింలకు ఏం పని? టెండర్లు మళ్ళీ అసలు దేవాలయాలకు వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ అలా ఉమ్మేస్తున్నటువంటి పండ్లు చాలా వీడియోలో చూస్తుంటాం.
ఉమ్మేస్తుంటారు, పూల మీద ఉమ్ముతుంటారు, ఎట్లెట్లా తీసుకొస్తుంటారు. అవన్నీ తీసుకుపోయి మళ్ళీ దేవునికి ఎక్కిస్తుంటాం. కాబట్టి నేను ఒక్కటే కోరుకుంటున్నాను, ఏంది ఈ దేవాలయాల దగ్గర ఈ అన్య మతాల యొక్క ప్రాబల్యాన్ని తగ్గించాలి. దేవాలయాల దగ్గర ఎక్కడ కూడా అన్య మతస్థుల చేత అమ్మవారి దేవాలయంలో హలాల్ చేయించకూడదు. ప్రభుత్వమే, అసలు నిజంగా ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. దేవాలయాలు హిందువులై దేవాలయాల సొమ్ము తింటూ దేవాలయాల యొక్క సువిధాలని అంటే వాటి యొక్క అనుభవిస్తూ మళ్ళీ దేవాలయాల దగ్గర అన్య మతస్థులు అవకాశం ఇస్తున్నారు. కాబట్టి దేవాదాయ శాఖ యొక్క అధికారుల యొక్క తక్షణ కర్తవ్యం ఏంటంటే ఎక్కడెక్కడైతే జంతు బలులు అమ్మవారికి బలులు సమర్పిస్తుంటారో దేవాదాయ శాఖనే ప్రభుత్వమే తక్షణమే అక్కడ హలాల్ నిషేధం అనేటువంటి బోర్డు దేవాదాయ శాఖనే పెట్టాలి. అది మా యొక్క మహాజన శక్తి తెలంగాణ సాధు పరిషత్ హిందూ బంధువుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే దేవాదాయ శాఖ అన్ని దేవాలయాల్లో ఇక్కడ హలాల్ నిషేధం అనేటువంటి బోర్డుని తప్పకుండా పెట్టాలి. అదే మా యొక్క డిమాండ్. లేకుంటే ఏమవుతుంది, ఎవడో అన్య మతస్థులు వచ్చి దాన్ని తప్పుకోపోతున్నారు. తర్వాత దేవాలయాలని దర్గాలుగా మారుస్తున్నారు. ఎన్ని దేవాలయాలు ఇది కూలగొట్టి మార్చింది ఒకటైతే చరిత్ర, ఈ రోజు ఏంటంటే దేవాలయాలను ఆక్రమించుకుంటూ వచ్చి లోపలనే దర్గాలుగా మార్చుకుంటూ దాని చుట్టూ ఒక వ్యవస్థని మళ్ళీ ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళే పని చేసుకుంటూ వాళ్ళే టెండర్లు వేసుకుంటూ వాళ్ళే కొబ్బరికాయలు అమ్ముతారు, పూలు పండ్లు కొబ్బరికాయలు అగరబత్తులు అన్ని బిజినెస్లు వాళ్ళే చేస్తారు. టెండర్లు ఒకవేళ హిందువులకి ఏమైనా ఒక ఈవో పొరపాటున మంచిగా ఉండి గట్టి ఉంటే ఒక హిందూతోటి సబ్ టెండర్ వేయించుకొని వాళ్ళే కార్యక్రమం చేసేంత గేమ్లో నడుపుతా ఉన్నారు. అది కూడా చిన్న చిన్న దేవాలయాలు కాదు, పెద్ద పెద్ద దేవాలయాలు. సార్ ఫైనల్ గా మీరు చెప్పండి సార్ ఎందుకు. అండ్ ఇంతకుముందు స్వామీజీ చెప్పినట్టుగా నిజంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కథలు రావాలి, మాట్లాడాలి, చేయాలి. అంటే గవర్నమెంట్ విషయానికి వచ్చేసరికి గవర్నమెంట్ ఖచ్చితంగా రావాలి, చేయాలని మనం అనుకుంటా ఉంటాం. కానీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అంటే ప్రజలకు ఏం కావాలన్నా అది కాదు, ప్రజలు ఏం కోరుకుంటారో అది చేస్తుంది. ప్రజలు ఏం కోరుకుంటారు అంటే ప్రజలకు ఫ్రీ పీసెస్ కోరుకుంటారు, ఏది ఫ్రీ బస్సులు కోరుకుంటారు, లేకపోతే ఇంకేదో కోరుకుంటారు. ఓటుకు 1000 రూపాయలు లేకపోతే 2000, అది 10,000 దాకా కూడా పోతున్నది ఉప ఎన్నికలల్లో. అవి కోరుకుంటున్నారు. అవి దాటుకొని ప్రజలు ఎప్పుడైతే మాకు ఇది కావాలి అని కోరుకుంటారో అప్పుడు గవర్నమెంట్ ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది సీటే. సో ప్రజల లోపల చైతన్యం రావాలి. ఆ చైతన్యం నిజంగా మీరు అన్నట్టుగా చాలా పెద్ద స్థాయిలో వస్తుంది. ఇంకా ఎంతో పెద్ద స్థాయిలో అంటే ఏకంగా గవర్నమెంటే పని చేయాలంటే ఇంకా ఇది సరిపోదు, ఇంకా చాలా పెద్ద స్థాయిలో జరగాలి. అండ్ మీరు చెప్పండి సార్ ఫైనల్ గా హలాల్ మార్కెట్ కు సంబంధించి అండ్ ఇప్పుడు దేవాలయాలకు సంబంధించి అండ్ మీరు చేస్తున్నటువంటి కృషికి సంబంధించి ఫైనల్ గా మీరు జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మార్పు కావాలనుకుంటున్నారు అండ్ ఎందుకు? ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఫస్ట్ ఒకటి అంటే ఇది గవర్నమెంట్ ఫ్రీబీస్ ప్రజలు కోరుకుంటున్నాం అనేది అంటే ఒకేసారి మనం ప్రజల మీదకి వేయలేము. ఇది 2 సైడ్ నుంచి ఉంది. ఎట్లా అంటే నిజంగా నాయకుడు నిలబడి అద్భుతాలు చేస్తాడు అనే నాయకుడు ఉంటే వాళ్ళకి ఆ నమ్మకం వస్తే మాత్రం ఇర్రెస్పెక్ట్ నేను ప్రజల్ని ఎప్పుడు నమ్ముతాను, ఖచ్చితంగా చేస్తారు. కానీ అలా కాకుండా 2-3 అందరు వాళ్ళే ఉన్నారు. అందులో ఎవడు ఎంత ఇస్తూ అంత తీసుకొని వేసేవానికి ఓటు వేసే సాంప్రదాయం కూడా ఒకటి ఉన్నది. మళ్ళీ ఇది కూడా కరెక్టే. పాలకులు ఎప్పుడైనా అధికారంలో ఉండడానికే చూసుకుంటారు. ఒకవేళ హిందువుల్లో అంత చైతన్యం చూపించి ఇప్పుడు కనుక మనం హిందువులకు సంబంధించి పని చేయకపోతే నేను అధికారంలోకి రాను అంటే మళ్ళీ ఆయన చేస్తాడు. ఈవెన్ ఓవైసీ కూడా చేస్తాడు. ఒకవేళ పీఠం కావాలంటే మొన్న ఎలక్షన్స్ లో ఓవైసీ అనేటోడు కాషాయంది ఏ రకంగా వేసుకున్నాడు, ఎట్లా వేసుకున్నాడు అంటే ఇక్కడ రాజకీయ నాయకులు అనేటోళ్ళకి పదవి చాలా ముఖ్యం. ప్రజలకి బై అండ్ లార్జ్ గా క్షేమంగా ఉండడం ముఖ్యం. అది చాలా ఇంపార్టెంట్ పదం ఏంటంటే క్షేమం. ఎవరైనా అదే కోరుకుంటారు. అంటే మనకి ఇప్పుడు హిందుత్వ మన సంప్రదాయం ప్రకారం పొద్దున మీరు పూజ చేస్తే సంకల్పం చేస్తారు. దాంట్లో ఏం కోరుకుంటారు? క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి అర్థం అంటారు. మనిషికి ఏమేమి అవసరం భౌతిక ప్రపంచంలో, ఇదని మనం మొన్నంతా ఆధ్యాత్మికత ఎక్కువ మాట్లాడుకున్నాం కదా. కానీ సంకల్పం చేసేటప్పుడు మనం భౌతికంగా ఏ మనిషికి ఏం అవసరం అంటే ఫస్ట్ నాకు ఐశ్వర్యం అవసరం అనుకో, నీకు ఫుల్ ఐశ్వర్యం ఉంది, ఆయిల్తో సంపాదించిన డబ్బులు బాగున్నాయి, కానీ పొద్దున్న లేసి బంకర్లో బతకాలి, నీ బిల్డింగ్లో వదిలేసి బంకర్లో బతకాలి. ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు అది ఓకేనా? ఐశ్వర్యం ఓకేనా? మరి నీ దగ్గర ఆయిల్ ఉంది, డబ్బులు ఉన్నాయి, టవర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అది కాదు. మనకు కావాల్సిన ఫస్ట్ ఏంటి? క్షేమం. ఎక్స్టర్నల్ సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ. మనం ఉన్న దగ్గర నేను ప్రశాంతంగా ఉన్నామనే ఫీలింగ్ మనకు. ఆ క్షేమ స్థైర్య ధైర్య అవి ఉన్నది కూడా మనం ధైర్యంగా నిజాయితీతో నిర్భయంగా తలెత్తుకుని బతుకు కావాలి కదా. వీర్య విజయ అంటే ఏదైనా పని మొదలు పెట్టినా ఏదైనా చేసినా కూడా మనకు రోజు సక్సెస్ కావాలి, ఆ విజయం కావాలి, ఆ విజయంలో ఉన్నటువంటి తృప్తి కావాలి. అప్పుడు ఉన్నటువంటి దాంట్లో క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుహు, అట్లాంటి ఆయువు కావాలి. 100 సంవత్సరాల నుండి దినదినగండం 100 ఆయుష్ రోజు పోయి బంకర్లో దాక్కో అంటే ఎందుకు బతుకు? 100 సంవత్సరాలు బతికిన వేస్ట్ కదా. ఆయుహు ఆరోగ్య, అలా ఉన్నటువంటి ఆయువు ఆరోగ్యంతో ఉండాలి.
ఐశ్వర్యం అప్పుడు కావాలి. ఐశ్వర్యం అంటే నీ ఏదైతే భౌతిక సంపద నువ్వు అనుభవించుకోవాలనుకున్నది పూర్తిగా ఏదైతే ఉందో అది అనుభవించడానికి నీకు ఆరోగ్యం కావాలి. అలాంటి ఆరోగ్యంతో ఉన్నటువంటి ఆయువుతో కూడినటువంటి క్షేమమైనటువంటి వాతావరణం రావాలని అంత చక్కటి సంకల్పాన్ని ఏం కోరుకోవాలో కూడా చెప్పింది, మనకి ఎట్లా కోరుకోవాలో కూడా మన దాంట్లో చెప్పినారు. కాబట్టి దాన్ని సాధించే విధంగా మహాజన శక్తి పనిచేస్తుంది. సొసైటీలో ఈ విచ్ఛిన్నకర శక్తులు, దానికి ఏదైనా పేరు పెట్టవచ్చు మీరు, ఏ ఈజమైనా కావచ్చు, రిలీజియన్లో కొన్ని శక్తులు కావచ్చు, పొలిటికల్ స్వార్థపర శక్తులు, చిన్న గల్లీ లీడర్ నుంచి స్టేటు లీడర్స్ కావచ్చు. ఈ వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి స్వార్థపరానికి చేస్తున్న దానికి ఏదైతే ఉందో హిందూ ప్రజల్ని చైతన్యపరిచి హిందువులో ఉన్నటువంటి ఆ కులాల్లో ఉన్నటువంటి దూరాలను తెంపేస్తూ వాళ్ళని సమాజంలో క్రోడీకరించే విధంగా మహాజన శక్తి పనిచేస్తుంది. అయితే ఈరోజు జరిగినది ఏదైతే ఉందో జమ్మలమ్మ దేవస్థానంలో హలాల్ నిషేధం అనే బోర్డు, ఈ వేదికగా నేను రాష్ట్ర ప్రజలందరికీ, హిందూ బంధువులందరికీ, ఆ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు మీ దేవాలయాల్లో ఈ మార్పు రావడానికి కార్యక్రమాలు చేపట్టండి. ఈరోజు ఆ హలాల్ నిషేధం అనే బోర్డు పెట్టండి. మీరు ఉన్నటువంటి యువత సంఘటితం కాండి. మీ దగ్గర ఉన్నటువంటి నాయకత్వానికి నచ్చజెప్పండి. మీరు కలిసికట్టుగా ఉంటే మీ నాయకులు వింటారు. వాళ్ళందరూ ఒకటైతే ముస్లింలు కూడా దాన్ని ఆపుతారు. మీ యొక్క వ్యాపారాలు మీరే నిర్వహించుకోండి. లోకల్ ఎండోమెంట్ ఆఫీసర్ని మోటివేట్ చేయండి, చెప్పండి. ఇది మనం అనుకుంటే సాధ్యమవుతుంది. ఇది సాధ్యమా అంటే ఇక్కడి నుంచి అక్కడ పోవడం సాధ్యమైనప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఎందుకు సాధ్యం కాదని, అది మన యూనిటీ వల్లనే ఉంటుంది. కాబట్టి మహాజన శక్తి ఈ యొక్క కార్యక్రమానికి ఇప్పుడు ఏదైతే దేవాలయాల స్వయం ప్రతిపత్తి, దేవాలయాల్లో ఆదాయ వనరులు హిందువులకే దక్కాలి, దేవాలయాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి వృత్తుల్లో సంబంధించినటువంటి ఆర్థిక పరిపుష్టి హిందుత్వంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి చేతి వృత్తుల వారికి, కుల వృత్తుల వారికి అందుబాటులోకి రావాలని చెప్పి మహాజన శక్తి పెద్ద సంకల్పంతో సమాజాన్ని ఏకీకృతం చేసే కాన్సెప్ట్తో వచ్చిన దానిలో భాగంగా దీన్ని కార్యక్రమాన్ని ఇక ముందు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని పోయి ప్రజలను చైతన్యపరిచి దాన్ని సాధించుకుంటే తప్పనిసరిగా అని చెప్పేసి మీ ద్వారా తెలంగాణలోని హిందూ బంధువులందరికీ, కార్యకర్తలందరికీ కూడా మహాజన శక్తి అండగా ఉంటుందని చెప్పేసి, మహాజన శక్తి సమాజం కూడా మహాజన శక్తికి అండగా ఉండాలని చెప్పి నేను కోరు. ఒక చిన్నదన్న ఏంటంటే, ఇప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు అందరం అనుకుంటాం తెలంగాణలో హిందుత్వం అధికారంలోకి రావాలి, హిందువులు రాజ్యం ఏలాలి, అది ఏలాలని అనుకుంటుంటాం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే కొన్ని సంస్థలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, కొన్ని హిందుత్వ సంస్థలు కానీ ఆ హిందూ సమాజం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అంటే చిన్న చితక కార్యకర్తలు, గో రక్షణ కోసం పోరాడుతారు. మొన్న చూసాము ఒకటి, అసలు కత్తితో పొడిచారు ఒక వ్యక్తికి మన తెలంగాణ ప్రాంతంలోనే. అంటే గోరక్షణ కోసం కానీ, సనాతన ధర్మ పరిరక్షణ కోసం కానీ పోరాడుతున్నటువంటి వ్యక్తులు, రాజకీయ పార్టీలు కానీ, హిందూ పార్టీలు, హిందుత్వం కోసం పోరాడుతున్నటువంటి సంస్థలు ఎప్పుడైతే సహకారం ఇస్తాయో అప్పుడే ఆ వ్యక్తి ముందుకు పోగలుగుతాడు. లేదు మనకు అవసరం లేదు, ఎట్లాగొట్లా హిందుత్వ పార్టీలు, హిందుత్వం ఎట్లాగో వస్తుంది అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తున్నా, మాలాంటి వాళ్ళమే ఒక చిన్న చితక స్వామీజీలు కానీ, కార్యకర్తలు కానీ ముందుకెళ్తున్నప్పుడు ఏమంటే ఒకటి వస్తుంది, ఏమని, స్వామి మాకు పోరాడదామని ఉంటుంది కానీ మా ఇంటి ఎవరు లేరు, మీరు సపోర్ట్ ఇస్తారా, పార్టీ సపోర్ట్ ఇస్తుందా, సంస్థ సపోర్ట్ ఇస్తుందా అని ప్రశ్న వేసినప్పుడు దానికి ఇక్కడ సమాధానం ఏం చెప్పాలి? సమాధానం అంటూ ఏమీ లేదు. నిజంగా వారికి సమాధానపరుస్తూ వారికి గనక మద్దతు గనక ఇస్తామంటే, అంటే ఈ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఏదైతే మద్దతు కనుక ఇస్తే నిజంగా గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగిరేటువంటి సమయం ఎంతో దూరంలో లేదు, అది చాలా దగ్గరలోనే ఉంది. మన కార్యకర్తలకు కానీ, హిందుత్వం కోసం పోరాడే వ్యక్తులకు మనం సహకారం అందిస్తే తప్పకుండా కాషాయ జెండా ఎగురుతుంది. లేకుంటే ఎన్నో ప్రాణాలు, హిందుత్వం కోసం పోరాడుతున్నటువంటి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. నిజంగా మీరు బాగా చూసుకుంటూ వెళ్ళండి, పరిస్థితులు ఎట్లా వస్తున్నాయంటే తెలంగాణ మరో కేరళ కాబోతుంది, మరో పశ్చిమ బెంగాల్ కాబోతుంది. మారిపోతున్నటువంటి కేరళగా మారిపోతుంది. ఎంత దుర్మార్గంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, మీరు చాలా మీడియాలో చాలా అనుభవజ్ఞులు కాబట్టి మీరు చూస్తున్నటువంటి పరిస్థితులు నిజంగా అటువైపే ప్రయాణిస్తున్నాయి. అంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థలోకి వెళ్ళిపోతుంది. ఇట్లాంటి సందర్భంలో హిందువులు జీవించాలంటే తెలంగాణలో ఖచ్చితంగా గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగరాలి. దానికోసం కృషి చేస్తున్నటువంటి కార్యకర్తలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా పార్టీలను చెప్పుకునేటువంటి పార్టీలై, సంఘాలై, ఎవరేమనుకున్నా పర్లేదు చెప్పేస్తున్నా, ఖచ్చితంగా అది బాధ్యత కూడా. ఎందుకంటే పోలీస్ స్టేషన్లకు పోతే వారికి పోలీసులకు నచ్చజెప్పే వ్యవస్థ లేదు, వారు కోర్టులకు పోతే వాదించే లాయర్లు లేరు, ఆర్థికంగా చితికిపోతున్నారు. ఎందుకంటే మీలాంటి వాళ్ళ సహకారం, నిజంగా
మీడియాలో ఉంటూ రిఫ్లెక్షన్ లాంటి కొన్ని మీలాంటి వాళ్ళు వారికి సహకారం ఇవ్వడం వల్ల ఎంతో కొంత వారు బయటికి రాగలుగుతున్నారు. మీలాంటి వాళ్ళు ఆర్థిక సహాయం చేయడం వల్ల కూడా వాళ్ళు కొంతమంది బయటికి రాగలుగుతున్నారు. చాలా సందర్భాల్లో చూసిన. లేకుంటే వారి పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంది? కాబట్టి వారి మీద బలం నడుస్తుంది, జులుం నడుస్తుంది. ఇది ఎదుర్కోవాలంటే హిందుత్వ పార్టీలు అని చెప్పుకునేటువంటి పార్టీలు బయటికి రావాలి, హిందువులను కాపాడుకోవాలి. లేకుంటే తెలంగాణలో నమ్మే పరిస్థితి లేదు. హిందుత్వ పార్టీలు అధికారంలోకి ఎందుకు రావట్లేదంటే హిందుత్వ కార్యకర్తలకు సరైనటువంటి సహకారం లభించట్లేదు. పోరాడుతుంటే వారికి సహకారం లభిస్తలేదు. ఎప్పుడైతే కార్యకర్తలకు సహకారం లభిస్తుందో ఎవ్వరు ఊహించని విధంగా ఇక్కడ ఉన్నటువంటి హిందుత్వ పార్టీలు రాజ్యాధికారం చేపడతాయని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాయి. అదే ప్రతి ఒక్క లక్ష్యం కూడా, ప్రతి ఒక్క కార్యకర్త హిందుత్వవాది యొక్క కోరిక కూడా. తెలంగాణలో ఆ స్పిరిట్ ఉంది, హిందుత్వం కోసం పోరాడినటువంటి తపన ఉంది. అది ఎప్పుడైతే ఏర్పడుతుందో ఖచ్చితంగా తెలంగాణలో చెప్తున్నా కదా, గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగరడం చాలా సులువు. ఏం కోరుకునేది కూడా అదే. అద్భుతం స్వామీజీ. అండ్ చాలా చాలా ధన్యవాదాలు మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మన ఛానల్ కోసం వెచ్చించినందుకు. సార్ మీకు కూడా చూసారు కదా, అంటే ఇది నిజంగా చెప్పాలంటే ఏం మాట్లాడినా కేవలం ఇది ఆవేదన మాత్రమే. ఎందుకంటే కొంతమంది కొంచెం త్వరగా రియలైజ్ అవుతారు. రియలైజ్ అయిన వాళ్ళు ఏం చేస్తారు అంటే, అరే ఈ కష్టం మనకు రాకూడదు. చిన్నప్పుడు మన నాయన అరే ఆ దుబారా ఖర్చులు ఎందుకు వేస్తావురా, పక్కకు పెట్టుకోరా, దాచిపెట్టుకోరా అని చెప్తా ఉంటారు పిల్లలకు. పిల్లలు ఆడు దుబారా మొత్తం చేసిన తర్వాత, మొత్తం అయిపోయిన తర్వాత అర్థమవుతుంది, అరే మా నాయన చెప్పిన మాట వింటే మంచిగా ఉంటుండే కదా, పక్కకు పెట్టుకుంటే అయిపోతుంది. అనవసరంగా అమ్మిన ఆ ప్లేస్ అమ్మకపోతే ఇప్పుడు గిన్ని కోట్లు ఉంటుండే కదా, వేరే పని ఏదైనా చేస్తే మంచిగా ఉంటుండే అని చెప్పేసి అనుకునేటోళ్ళు మన ఇళ్ళల్లో మస్తు మంది ఉంటారు. ఇది కూడా అట్లాంటిదే. నీ అస్తిత్వానికే ప్రాబ్లం వస్తున్నదిరా నాయన, రేపటి నాడు నువ్వు బతుకుడు కష్టం ఈ దేశంలో. ఈ రోజు నువ్వు నిద్ర లేవకపోతే, ఎందుకంటే వాళ్ళకి తెలుసు, చరిత్ర తెలుసు, ప్రస్తుతం జరుగుతున్న వాస్తవాలు తెలుసు. కాబట్టి ఆ ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ. మనతోనే ఉంటూ మన పక్కల బల్లంలే కదా తయారై ఈరోజు మీరు చూస్తున్నారు. డాక్టర్లు కాదు, ఇంజనీర్లు కాదు, సైంటిస్టులు కాదు, చివరికి నార్మల్గా ఇంట్లో ఉండేటోళ్ళు కాదు, ఇంటి పక్కన స్నేహితుడు అని నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగినోడు కాదు, ఎవడు కాదు, వాడు కాదు, వీడు కాదు, అందరు ఏం చేస్తూ ఉన్నారు, ఒక విషయం దగ్గరకు వచ్చేసరికి నువ్వు వేరు నేను వేరు అంటున్నారు కదా. మరి మారాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళు మారాలి, మనం మారాలి, అందరూ మారాలి. బతకాలంటే పోతే పోనీ బతికేం పాడైంది సద్దాము అనుకుంటే ప్రశాంతంగా ఈ ఇంటర్వ్యూ ఇట్లా చూడరి, తర్వాత దీన్ని వదిలేయర్రి, సాగుర్రి. కాదు బతకాలి అనుకుంటే ఎవరికి పంపుతారో వాళ్ళకి పంపే ప్రయత్నం చేయర్రి. మీరు కూడా ఏమన్నా కొంత తెలివి తెచ్చుకునే ప్రయత్నం కూడా చేయర్రి. అండ్ నిజంగా ఈరోజు సమాజం మారుతున్నది, దానికి చాలా ఆనందంగా ఉన్నది. ఆలోచిస్తున్నారు, ముందుకు వస్తున్నారు, పని చేద్దాం అనుకుంటున్నారు, చేయాలి. ఈ మార్పు సరిపోదు. ఎందుకంటే మనకి ఇప్పుడు నిద్రలేస్తున్నాం మనం, కానీ వాళ్ళు ఏంటంటే నిద్రలేసుడు కాదు, వాళ్ళు పండుకుంటూనే లేరు ఎప్పటి నుంచో. కాబట్టి చేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉన్నది. అండ్ ఇంటర్వ్యూలో ముఖ్యంగా ఇప్పుడు బోనాల పండుగలు వస్తున్నాయి కాబట్టి ఈ మార్పు ఇక్కడ నుంచే మనం మొదలు పెడదాం. అన్నిటికంటే మించి అన్ని పక్కన పెట్టారు, మిగిలిన అన్ని మార్కెట్లు, బీర్కెట్లు, దానికి వెనకాల పైసలు వానికి ఇస్తున్నారు, ఉగ్రవాదులు శిక్షణలు ఇస్తున్నారు, ఇదంతా పక్కన పెట్టారు తప్ప బేసిక్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకరికి ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. అని ముఖం మీద ఉమ్మిన తర్వాత కూడా వాని దగ్గరికి నువ్వు పోతావా? నీ దేవీ దేవతలకు ఎంగిలి కూడు తీసుకొచ్చి నైవేద్యంగా నువ్వు పెడతావా? ఆత్మగౌరవం ఉంటుంది కదా, ఆత్మగౌరవంతోటే కదా మనం బ్రతికేది. ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాము అంటే ఎందుకోసం తెచ్చుకున్నాం? ఆత్మగౌరవం అని చెప్పేసి కదా మనం తెచ్చుకున్నది. మరి ఈ ఆత్మగౌరవం ఉన్నప్పుడు ఎంగిలి కూడు తీసుకొచ్చి మన అమ్మవారికి మనం నైవేద్యంగా పెడదామా? ఆలోచించుర్రి. జై హింద్, మేరా భారత్ మహాన్.